श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थगुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनुभवं वेदान्ताचार्यसच्छिष्यम् उडैवर्णमहं भजे। श्रीमद्वेङ्कटरङ्गार्यशिष्यं सच्चिष्यसेवधिं लक्ष्मणार्यविबुधं संश्रये धीविदीप्तये। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने। अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातन्तपोनिधिम्। यं प्रव्रजन्तमनपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जय श्रीमन्नारायण। सुखरूप महाप्राज्ञा सर्वशास्त्र विशारदा संसार सागरे मग्नं मामुद्धर दयानिधे। संसार सागरे मग्नं दीनं मां करुणानिधे। कर्ममोह गृहीतांगं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्ष कृष्ण एव हि। स्वीकृतोऽसि मया नाथ अत्यर्थं भवसागरे। मनोरथं मदीयोऽयं सकलः सर्वदा त्वया। निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత కథాశ్రవణంలో ఈరోజు 8వ రోజు, మన 8వ స్కంధానికి చేరుకున్నాం. 8వ స్కంధం చాలా విశేషమైనటువంటిది, సకల సంపత్ప్రదమైనటువంటిది. 8వ స్కంధం 8వ అధ్యాయం 8వ శ్లోకంలో చక్కగా లక్ష్మీదేవి ఆవిర్భావం వస్తుంది. 8. అటువంటి చాలా లక్ష్మీదేవి యొక్క పుట్టుక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అంటే పుడుతుందని తెలుసుకుంటాం అంతే. అటువంటి మంచి రోజు ఈరోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు ఘట్టం మనం ఈరోజు శ్రవణం చేసేట ఒక స్కంధం అన్నమాట. అటువంటి మంచి విశేషాలన్నింటినీ కూడా మన శ్రీశుకుల వారు పరీక్షిత్ నరేంద్రుడికి మొత్తం వివరిస్తున్నారు. ఏ కథ చెప్తే చరితార్థుడు అవుతాడో మనిషి, ఆ చరితార్థమయ్యే కథలన్నింటినీ వినిపిస్తూ ఈ మన్వంతరాలు అసలు ఎలా వచ్చాయి, ఎవరెవరు దీన్ని పాలించారు, మొత్తం అంతా అంటే లోకాన్ని పరమాత్మ సృజించాడు. ఈ లోకాన్ని, ఆ కాలాన్ని కాలానుగుణంగా పరమాత్మ ఏ రకంగా అయితే ఈ సృష్టి వైచిత్యాన్ని చేశాడో దాన్ని మొత్తం వివరిస్తాడు పరీక్షిత్ నరేంద్రుడు. ఎందుకంటే మనకి యుగాలు ఉన్నాయి, 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సమయాన్ని నిర్దేశించి పెట్టాడు.
ఈ అన్ని యుగాలు కలిపి చతుర్యుగాలు అంటారు. ఈ 4 యుగాల్ని కలిపి 43,20,000 సంవత్సరాలు అంటారు. ఇలాంటి యుగాలు ఒక 1000 అయితే బ్రహ్మగారికి ఒక పగలు, ఇలాంటివి ఇంకో 1000 అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి. ఆ రాత్రి అయితే ఆయనకి ఆ సృష్టి మొత్తం పూర్తవుతుంది అనమాట. అప్పుడు ఆయన నిద్రపోయినప్పుడు మళ్ళీ 1000 ఏళ్ళు అయ్యేంత వరకు మళ్ళీ సృష్టి మళ్ళీ రాదు. మళ్ళీ బ్రహ్మగారు లేచిన తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభం అవుతుంది. ఇలా సృష్టి నడుస్తూ నడుస్తూ సుమారుగా బ్రహ్మగారికి 100 సంవత్సరాలు అవ్వాలి. 100 ఏళ్ళు అవ్వాలంటే ఎంత అవ్వాలో మనం కౌంట్ చేసుకోవాలి. అంటే బ్రహ్మగారికి ఒక పగలు అవ్వాలంటేనే 1000 చతుర్యుగాలు అవ్వాలి. అలాగే తర్వాత ఇంకో 1000 చతుర్యుగాలు అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి అవుతుంది. అంటే ఒక సంవత్సరం అవ్వాలంటే ఎన్ని రోజులు అవుతుందో చూసుకోండి. ఒక రోజు అవడానికి 2000 చతుర్యుగాలు అవ్వాలి. ఒక యుగం కాదు, 2000 చతుర్యుగాలు అవ్వాలి. అలాంటి 2000 చతుర్యుగాలు ఇంటూ ఒక 30 వేసుకుంటే బ్రహ్మగారికి ఒక 60 ఒక నెల రోజులు. ఇలాంటిది సంవత్సరం అవ్వాలి. తర్వాత సంవత్సరం ఇంటూ మళ్ళీ ఆయనకి 100 ఏళ్ళు అవ్వాలి. 100 ఏళ్ళు అయితే ఆ బ్రహ్మగారు అవుతూ ఉంటారనమాట. ఇలా బ్రహ్మగారు అయిపోయిన తర్వాత సృష్టి మొత్తం పూర్తయిపోతుంది. మళ్ళీ ఇంకో కొత్త బ్రహ్మగారు వస్తుంటారు. ఒక కల్పం అంటూ ఉంటాం మనం దీన్ని. బ్రహ్మగారు ఒక రాత్రి, ఇలా అన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. 71 చతుర్యుగాలకి ఒక్కొక్క మనువు మారుతూ ఉంటాడు. అలా 14 మంది మనువులు మనకు ఉన్నారు. ఆ మనువులు ఈ కాలాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనకి వైవస్వత మనువు అని ప్రస్తుతం ఆయన మనకి మనువుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు అనమాట. అట్లా ఏ కాలంలో ఎవరెవరు మనువుగా ఉన్నారు, ఎవరు ఇంద్రుడుగా ఉన్నారు అంటే ఇంద్రుడు కూడా మారుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, లోకంలో మనకి ఒక్కొక్క పదవీ కాలం 5 ఏళ్లనో 2 ఏళ్లనో పెడుతూ ఉంటారు. ఒక ప్రెసిడెంట్గా ఉండాలి అంటే 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు అవగానే ప్రెసిడెంట్ అనే పదవి ఉంటుంది, కానీ వ్యక్తి మారతాడు. అదే వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవాలంటే చాలా కష్టం. అంటే ఎన్నుకుంటే మళ్ళీ అతనే రావచ్చు, మళ్ళీ మారుతూ ఉంటారు. ప్రధానమంత్రి మారుతూ ఉంటారు, ఇలా మారుతుంటారు. పదవులు అవే, కానీ ఒక్కొక్క వ్యక్తులు మారుతూ ఉంటారనమాట. అలాగా వాటన్నిటి గురించి వివరిస్తాడు ఈయనకి. 14 మంది మనువులు ఉన్నారు. ఆ 14 మందిలో 6 చాలా ప్రధానమైన వారు ఉన్నారు అని వాళ్ళందరికీ చెప్తారు. అందువల్ల వాళ్ళల్లో స్వయంభవ మనువు అని మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. మొట్టమొదటి మనువు స్వయంభవ మనువు. వాళ్ళందరి గురించి మనకి వివరం ఇచ్చారు. వాటన్నిటినీ చెప్పిన తర్వాత ఎవరెవరు ఏ కాలంలో ఎలా పరిపాలన చేస్తున్నారు అని ఆ మన్వంతరాన్ని, మొట్టమొదటి మన్వంతరం అని స్వయంభవ మనువు ఉన్నాడని, 2వ మన్వంతరం కథ ఇక్కడి నుంచి చెప్తాను వినమన్నాడు. 2వ మన్వంతరంలో స్వారోచిషుడు అనే ఆయన్ని మనువుగా పెట్టేట. అతని కొడుకుల్లో ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు అని మొదలైన వాళ్ళంతా కూడా భూమిని పరిపాలించారు. వాళ్ళల్లో రోచనుడు అనేవాడు ఇంద్రుడు అయ్యాడు అని, ఊర్జస్తంభుడు మొదలైన వారంతా కూడా సప్తఋషులుగా ఉన్నారని ఒక్కొక్క వర్ణన అంతా ఇస్తారు మనకి. ఇది ఎప్పుడన్నా విడిగా ఉన్నప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా అంతా ఇచ్చి ఇక ఈ రోచిష్మంతుడు ఉన్నటువంటి ఈ సమయంలోనే సాక్షాత్తు పరమాత్మ నారాయణుడు విభుడు అనే పేరుతో ఆయన ఈ భూమి మీద అవతరించాడు. వేదశిరుడు అనేటువంటి బ్రాహ్మడు ఒక ఆయన ఉన్నట్ట. ఆ బ్రాహ్మడికి పరమాత్మ అవతరించాడు. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరికి ఆయన అవతరిస్తూ ఉంటాడు. అలాగా వేదశిరుడు అనేటువంటి బ్రాహ్మణునికి తుషిత అనే అమ్మాయి ఒక ఆవిడ ఉంది. ఆ తుషితకు వేదశిరుడు అనేటువంటి వారికి, వీరిద్దరికి కూడా సాక్షాత్ భగవానుడు కుమారుడిగా అవతరించాడు. బ్రహ్మచారిగా పుట్టేట. అలా బ్రహ్మచారిగా పుట్టిన ఈయనని 88,000 మంది మహామునులు ఇన్ని వ్రతదీక్షనిచ్చారట మహావిష్ణువుకి. అలా విష్ణు అయ్యాడు ఆయన. ఆయన యొక్క ఆ తర్వాత ప్రియవ్రతుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుడు ఉత్తముడని, ఈయన 3వ మనువు అయ్యాడు అని మనువు గురించి చెప్తున్నారు. ఈయన యొక్క ఉత్తముడనేటువంటి మనువుగా ఉన్న సందర్భంలోనే సత్యజిత్ అనేటువంటి వాడు దేవేంద్రుడు అయ్యాడు. అంటే ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క మనువు కాలంలో మళ్ళీ అందరూ మారిపోతూ ఉంటారు. ఒక ప్రధానమంత్రి వచ్చారంటే కనుక, లేదా ముఖ్యమంత్రి వచ్చారంటే వాళ్ళ క్యాబినెట్ అంతా మిగతా వాళ్ళని మార్చుకున్నట్టుగా, ఒక ఇంద్రుడు వచ్చాయంటే మిగతా వాళ్ళంతా మారుతూ ఉంటారు. ఒక మనువు వచ్చాయంటే అందరూ మారుతూ ఉంటారు. అలా అందరూ మారారు. ఆ సమయంలో విష్ణువు సత్యసేనుడు అనే పేరుతో ధర్మునికి పుట్టాడు, కుమారుడుగా పుట్టాడని దాన్ని వివరిస్తున్నారు. ఇక 4వ మన్వంతరం గురించి చెప్తున్నారు. 4వ మన్వంతరంలో తామసుడు అని ఒక ఆయన్ని మనువుగా పెట్టారు. ఇతను 4వ వాడు. ఆ సమయంలో
త్రిశిఖుడు అనేవాడు దేవేంద్రుడు అయ్యాడు. ఆ కాలంలోనే నారాయణుడు హరి అనే నామధేయంతో పుట్టాడు. ఆయన హరిగా పుట్టి లోకాన్ని మొత్తాన్ని సంరక్షిస్తూ ఎన్నో కార్యాలు చేసి మనకి గజేంద్రుని యొక్క వృత్తాంతాన్ని జరిపాడు. గజేంద్రుడికి ముసలికి జరిగినటువంటి యుద్ధంలో గజేంద్రుడిని కాపాడి ముసలిని సంహరించాడు అని చెప్పాట. చెప్పేసరికి అదేంటి గజ ఏనుక్కి ముసలికి అసలు యుద్ధం ఏమిటి, అవి కొట్టుకోవడం ఏంటి, మనం లోకంలో మనుషులే కొట్టుకుంటారని చూస్తాం కానీ పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి ఒక ముసలి ఏనుగు అసలు ఏమిటి, ఆ కథ ఏమిటి, ఆ ఏనుగుని రక్షించాల్సిన అవసరం పరమాత్మకి ఎందుకు వచ్చింది, ఆ కథంతా మాకు చెప్పండి అని అడిగట్టు పరీక్ష నరేంద్రుడు. సరే ఆ కథను చెప్తాను విను అని త్రికూట క్షీరసాగరం మొత్తం ఇప్పుడు మనకి చూడండి, ఉప్పు సముద్రం చుట్టూ మనకి ఎలా ఉందో క్షీరసాగరం చుట్టూతా ఉందిట. అది ఎలా ఉందంటే 10,000 యోజనాల చుట్టూతా పరివ్యాప్తమై ఉందట అది క్షీరసాగరం. ఆ క్షీరసాగరం అలా వ్యాప్తమైనటువంటి ఆ క్షేత్రంలో మధ్యలో ఒక ద్వీపం అనుకోండి, అది మొత్తం ఆ ద్వీపంలో త్రికూటం అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఆ త్రికూట పర్వతం మీద ఋతుమంత్రము అనేటువంటి ఒక వరుణుని యొక్క ఉద్యానవనం. ఆ ఉద్యానవనం చాలా అందమైనటువంటి ఉద్యానవనం. దాంట్లో చాలా ఆనందాన్ని చక్కగా అనుభవిస్తూ జంతువులన్నీ చాలా క్రీడను సలుపుతున్నాయి. అలాంటి వనంలో కొన్ని 100 ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల ఆడ ఏనుగులన్నిటికీ ఒకటి మగ ఏనుగు ఉందట. వాటన్నిటితో కలిసి విహరిస్తుంది, ఆనందాన్ని అనుభవిస్తోంది. అలా ఆనందాన్ని అనుభవిస్తూ చక్కగా అక్కడ ఉండేటి ఆ అడవిలో దొరికే కర్రలను వెదురు బొంగులన్నింటినీ లేతగా ఉండే వాటన్నిటిని అది విరుచుకొని తాను తింటూ తన ప్రియురాళ్ళకి ఇస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంది ఆ ఏనుగు. తారలన్నిటితో కూడినటువంటి చంద్రుడిలాగా ఆ ఏనుగు అక్కడ చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు సాగింది. అలా సాగి ఒకసారి పాపం ఇలా ఆనందాన్ని అనుభవించేటప్పుడు ఒక్కోసారి చూడండి, లోకంలో మనిషి ఎంతసేపు సుఖాన్ని అనుభవించాలి అని అలా తిరుగుతూ ఉండే సమయంలో ఒకసారి ఎలాంటి వాడికైనా ఒక్కోసారి దుఃఖం అనేది సంభవిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణగా మనకి చెప్తూ ఉంటారు, ఇప్పుడు కాదు ఎదురు తర్వాత చూద్దాం అనుకుంటే మనిషి ఎలా ఇబ్బందులు పాలవుతాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఒక తుమ్మెద బయలుదేరి వెళ్ళిందట. బయలుదేరి వెళ్ళి అన్ని చోట్ల ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించాలి అని ఒక పద్మం లోపలికి వెళ్ళి ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని మొత్తాన్ని ఆస్వాదిస్తాడు. ఆస్వాదించేటప్పుడు ఆ లోపల అది తాగుతూ ఆ మత్తులో ఉండిపోయింది. సూర్యుడికి వెళ్ళిపోతున్నాడు, పద్మం వికసిస్తుందని తెలిసినా అందులో ఆ మత్తులో అలా ఉండిపోయిందండి. ఈ లోపల సూర్యుడు అస్తమించాడు, పద్మం కాస్త ముకుళించుకుపోయింది. ఆ లోపల ఉన్న ఏనుగు అనుకుందట, ఏమవుతుందిలే రేపు పొద్దున సూర్యుడు రాకపోతాడా, పద్మం వికసించకపోతుందా, అప్పుడు నేను బయటికి వెళ్ళకపోతానా. లోకంలో ప్రతి మనిషి ఇలాగే ఊహిస్తాడు చూడండి, ఈరోజు చేయలేదు సర్లే పర్వాలేదులే, రేపొద్దున మనం ఇంకో జన్మ రాకపోతుందే, వచ్చినప్పుడు తప్పకుండా నేను చేయకపోతానా, వచ్చే జన్మ దాకా వద్దండి. ప్రతివాడు ఇప్పుడే మాట్లాడుతుంటాడు, ఎందుకురా దేవుడిని చేయమంటే ఇప్పుడే ఎందుకండి, 50 ఏళ్ళు వచ్చాక చేస్తానండి, లేదా 60 ఏళ్ళు వచ్చాక చేస్తానని. 60 ఏళ్ళు వచ్చాక వీడు ఉండద్దండి, వీడు ఉండాలి కదా. అలా అనుకున్నటువంటి ఈ తుమ్మెద లోపల ఉండి చక్కగా నీళ్ళకి ఆ చేపలు అటు ఇటు కదులుతూ ఉంటే అది రాజకుమారుడు ఉయ్యాల్లో పడుకుని ఊగుతున్నట్టుగా ఉందటండి. దానికి చాలా ఆనందంగా ఊగుతూ హాయిగా మధ్యకి నిద్రపోతుందట ఆ తుమ్మెద. ఈ లోపల అది అనుకుందట, భాస్వానుదేతి, సూర్యుడు ఉదయిస్తాడు. హసిష్యతి సుప్రభాతం, ఈ సూర్యుడు రాగానే పంకజశ్రీ, పంకజం కూడా వికసిస్తుంది, నేను ఆనందంగా నవ్వుతాను హాయిగా, పద్మం నవ్వగానే నేను బయటికి వెళ్ళిపోతాను. సూర్యుడు రాగానే పద్మం నవ్వుతుంది కదండి, నవ్వినట్టుగా అలా వికసిస్తుంది, నేను వెంటనే బయటికి వెళ్ళిపోతాను అనుకుంది. అలా ఆలోచించే సమయంలో ఒక ఏనుగు అందులో దిగిందట పొద్దున్నే స్నానానికి. దిగి వెంటనే దాన్ని చెల్లాచెదురు చేస్తూ కరెక్ట్గా అది ఏ తుమ్మెదైతే కనుక ఈ పద్మంలో ఉందో దాన్నే పట్టుకుని అటు ఇటు తిరుగుతూ స్నానం చేసి తొండంతో గట్టిగా పీకేసి ఒడ్డును పారేస్తుంటండి. హంత గళిని నళిని గజ ఉజ్జహార అంటూ ఉంటారు మనకి. గజ ఉజ్జహార, ఆ ఏనుగు వచ్చేసి దాన్ని ఆ తామర పుష్పంతో కరెక్ట్గా ఏ పుష్పం అయితే ఉందో దాన్నే పట్టుకు పీక అవతల పారేసింది అన్నట్టుగా. అంటే పాపం చూడండి, లోపలే ఉంది, ఇంకా వికసిస్తుంది అనుకుంటుంది. సూర్యుడు వచ్చాడు, కానీ సూర్యుడు వచ్చినా వికసించలేదు, అది మాడిపోయింది. లోపలున్న ఆ కీటకం కూడా మాడి చనిపోయింది. అందువల్ల లోకంలో ఎప్పుడైనా సరే ధర్మాన్ని చేయాలి అనుకున్నప్పుడు వెంటనే ఆ ధర్మాన్ని ఆచరించేయాలి. కానీ ఒక్కోసారి ఎన్నో ఊహలలో మనం ఉన్నా మనకి కాలం అనేది ఒక్కోసారి మనిషికి ఎవరిని ఎలా తీసుకువెళ్తుందో తెలియదు. పాపం చాలా గొప్ప బలం కలిగిన వాడు ఈ గజేంద్రుడు. ఇంత గొప్ప బలం కలిగి ఉన్నా చక్కగా ఎదురు లేకుండా ఇతను వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద సింహాలు కానీ పులులు కానీ ఎలుకబంట్లు పాములు సర్పాలన్నీ కూడా ఈ గజరాజు కనుక గట్టిగా అరిచి వస్తూ ఉంటే
అన్నీ వాటి వాటి గృహంలో దాక్కుంటాయి తప్ప బయటికి రావటండి. అలాంటి గొప్ప పరాక్రమం కలిగి కొన్ని వేల ఏనుగులన్నీ కలిసి అన్ని విహరిస్తున్నాయి, ఆడుతున్నాయి. అలా ఆడుతూ ఆడుతూ పాపం అక్కడ చాలా అందంగా ఉండేటువంటి ఒక పద్మాల సరస్సు, చాలా తీవ్రమైనటువంటి దాహంతో ఈ గజరాజు ఉండి అందులో ఉన్నటువంటి తీర్థాన్ని తాగాలి అని పాపం దిగేటాడు. దిగి ఆ నీళ్లలో దిగి ఆడేటప్పుడు నీళ్లు తాగాడు. నీళ్లు తాగేసి దాహం తీర్చుకున్నాక మళ్ళీ శక్తి వచ్చింది. ఇక దాంతో ఇతను చేసేటువంటి అల్లరి అంతా ఇంత కాదు, ఏనుగు చేసే అల్లరి. నీళ్ళని తొండంతో గట్టిగా లాగిందట. గట్టిగా లాగి ఒకసారి బయటికి పైకి ఆ నీటి మొత్తాన్ని గట్టిగా హుమ్ అని ఊదిందిటండి. ఊదగానే ఆ శబ్దానికి కింద పడుకున్నటువంటి ముసళ్ళు, చేపలు అన్నీ కూడా గట్టిగా పైకి ఎగిరేటండి. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ చేపలు అన్నట్టుగా కనబడిందిటండి. అంటే ఆకాశంలో మీనరాశి అని ఒకటి ఉంటుంది కానీ గ్రహాలు ఉంటాయి కదండి, ఆ గ్రహం ఇవన్నీ కూడా మీనాలన్నీ చేపలన్నీ వెళ్ళి మీనరాశిలో కలుస్తున్నాయా? అలాగే మకరం అంటారు వీటిని, ముసళ్ళని. చిన్న చిన్న ముసళ్ళు పెద్ద ముసళ్ళు కూడా పైకి ఒకసారి ఎగిరినాయిటండి. అవన్నీ ఏమన్నా మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాయా అన్నట్టుగా అన్నీ అలా ఎగిరాయి అంటారు. అలాగా ఏనుగు అక్కడ ఉన్నటువంటి పద్మాలన్నింటినీ చెల్లాచెదరు చేసి ఆనందంతో చక్కగా 2 కాళ్ళు పైకెత్తింది, తీర్థాన్ని నోటితో పైకి ఎగరేసింది అనమాట. ఇలా ఎంతో ఆనందంతో క్రీడిస్తూ తన చెలికాళ్ళందరితో చక్కగా ఆనందాన్ని అనుభవిస్తుంది. ఈ లోపల పాపం పట్టింది మొసలి. ఆ లోపల ఒక పెద్ద మొసలి ఉందట, వయస్సులో చాలా పెద్ద మొసలి, మంచి శక్తి కలిగింది. చూచింది, ఏదో ఏనుగు కనపడింది, నాకు ఆహారం దొరికింది కదా అని ఒకసారి ఆ లోపలికి ప్రవేశించి దాన్ని గట్టిగా పట్టుకుందటండి. పట్టుకోగానే వెంటనే ఏనుగుకి దానికి చాలా అద్భుతమైన యుద్ధం జరుగుతుంది. వెంటనే ఏనుగును దాని తొండంతో పైకి ఎత్తి నేలకేసి కొడుతుంది. అది పడగానే అది హుంకరించి వెనక నుంచి వెళ్ళి తోకని గట్టిగా పట్టేసుకుని దానికి అందకుండా దాన్ని కొరికి నెత్తురైపోయేలా చేసి దానికి కుంభస్థలం మీదకి వచ్చేసి అక్కడ కొరికి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి నీళ్ళల్లో చాలా బలం ఎక్కువ కదండి ఆ ముసలికి. అలా చేస్తుంటే ఏనుగేమో బయటికి లాగుతుంది, ఇదేమో లోపలికి లాగుతుంది. ఈ ఏనుగుకి చాలా అద్భుతమైనటువంటి దంతాలు ఉన్నాయేమో, పెద్ద దంతాలు. ఆ దంతాలతో గట్టిగా పొడిచేసింది దాన్ని. దానికి ఒళ్ళు బద్దలైంది, దీనికి ఒళ్ళు భగ్నమైంది. భగ్నమైన ఈ ముసలి అటు ఇటు గెంతుతూ దాని యొక్క దంతాలని విరిచిపారేసిందండి. అంత పరాక్రమంతో అది పోరాడింది ఆ లోపల ఏనుగుని బయటికి వెళ్ళనీయకుండా. ఎలా ఉంది దానికి దీనికి అంటే ఏనుగు వెనక్కి లాగుతుందట. కరి దిగుచు మకరి సరికి సరసికి. ఏనుగు బయటికి తీసుకువెళ్తుంది, కానీ ఇదేం చేస్తుంది, ముసలి లోపలికి తీసుకొస్తుందటండి. కరి దిగుచు మకరి సరసికి కరి దరికి మకరి దిగుచు గర కరి బెరయన్. ఆ లోపల మకరి అంటేనేమో మొసలి. ఆ మొసలి దీన్ని లోపలికి లాగుతుంది మడుగులోకి. ఏనుగేమో మకరి కరి అంటాం కదా దాన్ని, ఆ కరి దాన్ని దరికి తీసుకెళ్తాం. దరి అంటే ఒడ్డుకు లాగుతుందటండి. వీళ్ళిద్దరూ అలాగా ఇట్లాగటం అట్లాగటం, ఇట్లాగటం అట్లాగటం ఇలా జరుగుతూ ఉంటే కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులు లరుదు పడన్. వాళ్ళంతా చాలామంది దేవతలంతా ఉండి అతల లోకాల్లో ఉండేటువంటి వాళ్ళంతా వీరులంతా ఆశ్చర్యపడుతున్నారు, ఏం జరుగుతుంది ఏమవుతుంది అని చూస్తున్నారట. వీళ్ళిద్దరి యొక్క పోరుని చూస్తున్నారు, భీకరమైనటువంటి పోరు. ఇద్దరు ఎవరు లోపలికి రావట్లా బయటికి రావట్లా, తీవ్రంగా యుద్ధం జరుగుతుంది. పాపం ఈ లోపల ఉన్నటువంటి ముసలి కూడా గట్టిగా ఘుంకరిస్తూ అది నోటితో ఊదుతూ ఉంటే బుడగలు పైకి నీళ్లన్నీ లేచిపోతున్నాయిటండి. సరస్సు అంతా కూడా వేగంగా సుళ్ళు తిరిగిపోతుంది. నీళ్ల తాకిడికి మొసళ్ళు, తావేళ్ళు, ఎండ్రకాయలు, చేపలు ఇవన్నీ కూడా వీటి యుద్ధానికి, రెండింటి యుద్ధానికి అన్నీ చాలా చనిపోయినాయిటండి. అవన్నీ చనిపోవడమే కాదు, ఈ మొసలి చాలా వేగంతో వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోయింది. ఏనుగుకి చాలా చికాకు పరిచేసింది అండి. ఎంత బాగా చేసిందంటే దానికి ఏనుగుకి చాలా విసుగొచ్చేసింది. పాపం అలసిపోయింది ఏనుగు. ఎన్నో రకాలుగా ఏనుగు బయటికి లాగటం, ఇది లోపలికి లాగటం, కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయింది. ఇలాగా ఎంత జరుగుతున్నా అసలు పాపం ఏం అవ్వట్లేదు. ఇలా ఇద్దరికి యుద్ధం జరుగుతుంటే ఇక ఏం చేయాలి పాపం. బయట ఆడ ఏనుగులన్నీ ఉన్నాయి, ఆడ ఏనుగులన్నీ ఉండి కూడా పాపం చూస్తూ ఉన్నాయి తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాయి. లోకంలో అందరూ అంతే, సంసారంలో ఉన్నంత వరకు వాళ్ళకి తెచ్చిచ్చేంతవరకు చక్కగా ఆనందిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. చివరికి వాడికి కష్టం వచ్చిందనుకోండి ఏం చేస్తారు, చూస్తూ కళ్ళు అప్పగించడం తప్ప చేసేదేం లేదు. ఆడ ఏనుగులు అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి దిగట్లేదు నీవు లోపలికి. అన్నీ అలా చూస్తున్నా ఏమవుతుందో అని వెనక్కి తిరిగి వెళ్ళలేకపోతున్నాయి. సంబంధం అలాంటిది పాపం, తన భర్త ఇలా అయిపోయాడే అని ఏనుగులన్నీ కూడా విలపిస్తున్నాయట. అలా విలపించే సమయంలో ఇక చాలా వరకు తన ప్రయత్నం చేసి
ఇక తనకి కాపాడేవారు ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు చూసింది ముసలి. మన ఏనుగు చూచినా ఈ ముసలి బారి నుంచి బయటపడేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఏం చేయాలి? నాకెవరో దిక్కు, ఎవరో ఒకళ్ళు కావాలి కనుక ఈ లోకాలన్నిటికీ దిక్కెవడో వాడినే నేను ప్రార్థన చేస్తా, వాడినే నేను శరణు పెడతా అని ఏనుగు ప్రార్థన చేయడం ఆరంభించింది. ఇప్పుడైనా సరే చూడండి, మనకి శక్తి ఉన్నంత వరకు పోరాడతాం. ఇక శక్తి లేదు, మన వల్ల కాదనుకున్నప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కూడా చాలామంది దేవుణ్ణి ఎవడు ప్రార్థన చేయడండి. ద్రౌపది చేసింది. దుశ్శాసనుడు తన వలువలన్నీ విప్పుతున్నప్పుడు, వస్త్రాపహరణం చేసేటప్పుడు తన శక్తిని అనుసరించి చక్కగా తను వాడు లాగటం వీడు పట్టుకోవటం, వాడు లాగటం వీడు పట్టుకోవటం. కానీ వాడు పురుషుడు, గొప్ప బలం కలిగిన వాడు, ఈవిడికి బలం లేదు, ఏకవస్త్రంతో ఉంది ఈవిడ. అలాంటి సమయంలో వస్త్రాన్ని లాగుతున్నాడు. కానీ ఇక తనకి శక్తి లేక వెంటనే పరమాత్మని శరణ వేడింది. రెండు చేతులు ఎత్తి, భగవంతుడా నువ్వే రక్షించుకో, నాకు సంబంధం లేదు అని. అప్పుడు స్వామి ఆవిడికి వస్త్రాలు ఇచ్చినట్టు మనం వింటున్నాం. అయితే స్వామి ఇచ్చాడా, నామం ఇచ్చిన తర్వాత సంగతి అది. కానీ ఇక్కడ కూడా ఏనుగు తన ప్రయత్నం తను చేసింది. కానీ ఇక నా వల్ల కాదని చెప్పేసి వెంటనే పరమాత్మని ప్రార్థన చేస్తుంది. ఎవడు పరమాత్మ? ఏనుగు ఎప్పుడు పూజలు చేసింది కాదు, ప్రార్థన చేసింది కాదు. వెంటనే అది ప్రార్థన చేస్తుందట. ఎవడు ఈ లోకాలన్నిటికీ నాథుడో అలాంటి ఆ నాథుడికి నేను నమస్కారం చేస్తున్నాను అని. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నా ఆత్మభగునీశ్వరునే శరణంబు వేడెదన్. నేను శరణ వేడుతున్నాను. ఎవరిని శరణ వేడుతున్నాను? సామాన్యుని శరణ వేడట్లేదు. నన్ను రక్షించమని ఎవరిని నేను అడగట్లేదు. ఎలాంటి వాడిని అడుగుతున్నా అంటే, ఎవడి వల్ల ఈ లోకం పుడుతుందో, ఎవడి వల్ల ఈ లోకాలన్నీ నిలుస్తున్నాయో, చివరికి ఎవడిలో ఈ లోకాలన్నీ లయిస్తున్నాయో. ఎంత చక్కగా కోరిందండి ఏనుగు. వేదం చెప్తోంది పరమాత్మ ఎవడు. పరమాత్మ ఎవడు అంటే మనం వెళ్ళేసి చిన్న చితకాలను పట్టేసుకుని నేనే దైవం అనుకుంటాం. కానీ దైవాన్ని నిర్ణయించుకునేటప్పుడు ఎలా నిర్ణయించుకోవాలో వేదం మనకి చెప్పింది. ఎవడు దైవమో వాడిని పట్టుకోండిరా బాబు. ఆ దైవంగో ఇలాంటి గుణాలు కలిగిన వాడు. ఏమిటా గుణాలు అంటే, యతో వాయుమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఎవరి గురించి ఆలోచించాలో నేను చెప్తా వినండి. ఎవడి వల్ల ఈ లోకాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల ఈ లోకాలన్నీ ఇలా నిలుస్తున్నాయో, అండాలు బ్రహ్మాండాలు మనం అన్నీ ఉంటున్నాం కదండి, ఇవన్నీ ఇలా ఉంటున్నాయో, చివరికి ఇవన్నీ వెళ్ళి ఎవడిలో కలుస్తున్నాయో వాడి గురించి ఆలోచించండి. వాడికి పేరు పరమాత్మ అని పేరు. అలాంటి అతని గురించి మనం తెలుసుకోవాలి. అంతేగాని లోకాలన్నిటిలో మనలాగా వచ్చినటువంటి ఒక జీవ విశేషాన్ని ఒక దైవం అనే భావించేసుకుని అతనే మూల కారణం అనుకుంటే పొరపాటు. అందులో కోరుతోంది. సామాన్యులు ఎవరు కూడా ఈ మడుగు నుంచి నన్ను కాపాడేవాడు లేరు. అందులో నన్ను కాపాడేవాడు ఎవడు అంటే, అన్ని లోకాలకి నాథుడైన వాడెవడు, ఈ ఆత్మలన్నిటికీ కూడా ఈశ్వరుడెవడో ఆయన నేను శరణ వేడుతున్నాను అని పరమాత్మని శరణ వేడుతోంది. ధ్యానం చేస్తుందట ఏనుగు. అయితే ఈ ముసలి కూడా ఏం చేసిందంటే, రెండు కాళ్ళని గట్టిగా కొరికి వేసి గట్టిగా నేలకి గట్టిగా వెళ్ళిపోయి నేలని గట్టిగా పట్టుకొని ప్రాణాలన్నింటినీ గాలిని ఒకసారి బంధించేసుకుందట. అంటే చూడండి, గట్టిగా ఎవడైనా దేనైనా పట్టుకునేటప్పుడు చూడండి, గట్టిగా పట్టేసుకున్నప్పుడు ఊపిగా గట్టిగా బిగబట్టేస్తాడు. అలాగా గట్టిగా బిగబట్టేసుకుని ఏనుగు మళ్ళీ వెనక్కి లాగినా వెళ్ళలేనంత గట్టిగా. మనం చూడండి, ఎవడైనా లాగాలంటే కనుక దేన్నో మనం పట్టుకుంటాం. కానీ నీళ్లల్లోంచి ముసల్ని లాగాలంటే అది నీళ్లలోనే స్తంభించిపోతుంది. మరి దేన్ని పట్టుకుంటుందో మనకి తెలియదండి. అలా గట్టిగా పట్టి కిందకి వెళ్ళిపోయిందండి ఏనుగు. మన దీన్ని ముసలి ఏనుగుని కింద పడేసిందట. అలా నానా రకాలుగా చేస్తుందట దాన్ని. అలా చేసేటప్పుడు ఇక ఏనుగు ప్రార్థన చేస్తుంది. గజేంద్రుడు లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వలనెవ్వండు ఏకాకృతి వెలుగునతని నే సేవింతున్. నేను సేవిస్తున్నాను. ఎవరిని సేవిస్తున్నాను? లోకంబులు లోకేశులు. ఎన్నో లోకాలున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని మనం పిలుస్తున్నాం కదా. ఎన్ని లోకాలున్నాయి? ఓళ్ళని లోకాలున్నాయి. ఇన్ని అని చెప్పడానికి వీలు కావు. మనం ఇక్కడ ఉండేసి ఇదే ఈ లోకం అనుకుంటాం మనం. కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఆ బిల్డింగ్ కనపడుతుంది, అటంతా వనాలు కనపడుతున్నాయి. ఇదే ఏరియా అనుకుని ఇంకాస్త బయటికి వెళ్తే ఇంకెంత కనపడుతుందండి. అమెరికా రాకముందు ఇండియాలో ఉన్నప్పుడు మ్యాప్లో మాత్రమే చూసామండి. అమెరికా కదండి.
ఆస్ట్రేలియా అని ఏవో అన్నీ చూస్తుంటాం మన మ్యాపుల్లో. కానీ ఒకసారి వచ్చిన తర్వాత చూస్తే ఊరి నాయన ఏంటి రోడ్లు, ఏమిటి లోకం అనిపించదా? ఇక్కడ ఉండేవాడు ఇండియా వస్తే ఆ హిమాలయ పర్వతాలు చూస్తే వాడు ఆశ్చర్యపోతుంటాడు, ఇక్కడి నుంచి వాడు వస్తూ ఉంటాడు. అందువల్ల ఈ లోకాలు కానీ, ఈ లోకాలను పరిపాలించే వ్యక్తులు నాది నేను అనుకునేవాడు కానీ వీళ్ళంతా ఏమవుతారు? లోకేశులు, లోకాలను పరిపాలించేవాళ్ళు. లోకస్తులు, ఆ లోకాల్లో ఉండేవాళ్ళంతా కూడా ఏమవుతారు? తెగిన తుదిన లోకంబగు. వీళ్ళంతా చివరికి ప్రాణాలన్నీ వదిలిపెట్టేస్తారు, అన్ని లోకాలు పోతాయి. పోయిన తర్వాత అంతా కూడా తమస్సు ఆవరించేస్తుంది, మొత్తం అంతా పెంచీకటి కావాల. చివరికి అంతా చీకటి అయిపోతుంది మొత్తం అంతా ప్రళయంలో అందరూ. అందుకే పరమాత్మ మనకి గీతలో చెప్పాడు కదండి, ఏ లోకాలైనా సరే అన్నీ పోవాల్సింది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి అర్జున. ఈ కింద లోకం నుంచి బ్రహ్మ పిపీలకం దగ్గరించి బ్రహ్మ వరకు ఉండేటి లోకాలన్నీ కూడా పోతాయి. అందరూ ఎక్కడికి వెళ్ళిన వాడైనా సరే మళ్ళీ తర్వాత పుట్టవలసిందే. కానీ నా లోకానికి వచ్చిన వాడికి మాత్రం మళ్ళీ జారిపోవడం అనేది లేదు, వెనక్కి రాడు అని స్వామి చెప్తాడు కదా మన గీతలో. అందువల్ల మిగతా లోకాలన్నీ కూడా ప్రళయంలో కొట్టుకుపోవాల్సింది, మిగతా లోకేశులు కూడా కొట్టుకుపోవాల్సింది, ఆ లోకస్తులు కూడా కొట్టుకుపోవాల్సింది. అందువల్ల బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడైనా చివరికి ప్రళయం వస్తే బ్రహ్మతో పాటు వాడు కూడా వెళ్ళిపోవాలి. ఏ లోకాలకు వెళ్ళిన వాడైనా సరే ఆ లోకాల నుంచి మళ్ళీ ఆ లోకంలో పరిపాలించే వాడితో పాటు వాడు కూడా లోపలికి పోవాల్సిందే, ఆ మృత్యువు నోట్లోకి వెళ్ళవలసిందే. కానీ ఇన్ని లోకాలు పోయినా అంత ఆవరించినటువంటి చీకటి కావల తమస పరస్తాత్ వేదం చెప్తుంది, చీకటి కావల ఉండేటువంటి వాడు. అటువంటి ఆ పరమాత్మ మనం శరణ వేడాలి. ఇది చెప్తుంది మన గజేంద్రుడు ప్రార్థన చేస్తుంది, పెంచీకటి కావల నెవ్వండు. ఆ చీకటి కవతల ఎవడైతే ఉన్నాడో ఎలా ఉంటాడు ఆయన? ఏకాకృతి, ఎప్పుడు ఒకే ఆకృతితో వెలుగుతూ ఉంటాట, ప్రకాశిస్తూ ఉంటాట స్వామి. ఆయనకి ఏది అంటదండి. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఆయన పరమాత్మ అందరిలో ఉంటాడు, ప్రతి వస్తువులో ఉంటాడు. ప్రతి వస్తువులో ఉన్నప్పుడు అన్ని వస్తువుల్లో ఉండే వాటికి వస్తువుకి ఏదన్నా కనుక మాలిన్యం అంటినప్పుడు ఆ వస్తువుని ధరించిన వాడికి కూడా మాలిన్యం అంటారు కదా, కానీ ఆయనకు అంటదటండి. ఆయన ప్రకాశిస్తాడు. అందుకే ఆయన వాసుదేవ అంటాం కదండి. వాసు అంటే ఉంటాట, అంతటా ఉండినప్పుడు అంతటా ఉండేవాడు అన్నప్పుడు మరి మాలిన్యం అంటారు కదా. ఇప్పుడు బొగ్గులో ఉంటాడు, మసిలో ఉంటాడు, మరి కాగితంలో ఉంటాడు, మిగతా అన్నింటిలో ఉంటాడు. లేదు మనలో ఉన్నాడు. మన ఆయన సామాన్యులు ఉండండి, ఎన్ని పాపాలు చేస్తాం, ఎన్ని తప్పులు ఉంటాయి మన మనసులో, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. మరి ఈ కుళ్ళు కుతంత్రాలని ఆయనకు కూడా అంటుతాయా అంటే ఎలా అంటుతాయి అసలు అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. శరీరానికి ఏదైనా కనుక బురద అంటింది అనుకోండి, ఆ దుర్వాసన మీకు వస్తుందా రాదా? మీరు శరీరం ఈ వస్త్రం మీద ఏదైనా వస్త్రం మీద బురద అంటింది, ఆ అంటినప్పుడు వస్త్రానికి అంటినా ఆ వస్త్రాన్ని ధరించిన మీకు కూడా వాసన వస్తుంది, మీకు కూడా ఆ బురద అంటినంత భావన మీకు కలుగుతుంది. గబగబా వెళ్ళి దాన్ని కడుక్కోవాలని చూస్తారే. అలాగే ఒక మంచి సువాసన కనుక మీ వస్త్రానికి పడితే ఆ సువాసన మీరు ఆస్వాదిస్తూ ఉంటారే అంటే అందువల్ల ఆ వస్త్రంతో పాటు మీరు కూడా అనుభవిస్తున్నారు కదా. అలాగే పరమాత్మ కూడా జీవుడు చేసే కర్మ అంటుతుందా, ఆయనకే పడుతుందా అంటే ఆయనకి పట్టేది కాదు కర్మ, ఆయనకి అంటనే అంటదు. అందువల్ల ఆయన ఉంటాడు కానీ ఏది అంటదు. దేవ అని పేరు ఆయనకి. వాసుదేవ అంటే అంతటా ఉండి ప్రకాశించేవాడు. ఏ మాలిన్యం ఆయనకంటే ఆయన యొక్క ప్రకాశం తరిగేది కాదనమాట. అలాంటి వాడు ఏకాకృతి వెలుగు నతని నే సేవింతున్. అలాంటి ఆ భగవంతుడిని నేను ఒకసారి సేవిస్తాను అని ప్రార్థన చేస్తుంది. పరమాత్మ చాలా గొప్పవాడు, ఎన్నో రూపాలలో ఉండి అందరినీ నడిపించేవాడు. ఆ భగవంతుడిని నేను చూడాలి ఒకసారి. అలాంటి భగవంతుడు మంచి మనస్సు కలిగిన వాళ్ళకే దొరుకుతాడు తప్ప ఆ మంచి మనస్సు లేక మనస్సులో మాలిన్యం ఉండేవాడికి ఆ పరమాత్మ దొరకడు కదా అని ఆ భగవంతుడి గురించి భావిస్తూ నమస్కారాలు చేస్తూ ఎక్కడ ఉంటాడు ఆ భగవంతుడు అని ఆ భగవంతుడి గురించి చెప్తోంది, ప్రార్థన చేస్తోంది గజేంద్రుడు. ఎక్కడుంటాడు ఆయన అంటే అంతటా ఉంటాడంటారే పరమాత్మ. కలడందురు దీనుల ఎడ, దీనులందరిలో ఉంటాడు అంటారు పరమాత్మని. ఆర్తులై ఎవడైతే గనక బాధపడుతూ పరమాత్మ నామాన్ని చెప్తాడో వాళ్ళందరికీ దగ్గరికి వస్తాడని అంటారే. మరి ద్రౌపది దగ్గరికి వచ్చాడా లేడా పరమాత్మ? ఆ రోజు గోవింద పుండరీకాక్ష ద్వారకా నిలయ అచ్యుత అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో చాలా గొప్ప ఆంతర్యం ఉందండి. ద్రౌపది ప్రార్థన చేసేటప్పుడు పరమాత్మని ఆయన పిలిచిందట. శంఖచక్ర గదాపాణి. వాడు ఒక స్త్రీని పట్టుకుని వాడు
వస్త్రాన్ని మొత్తాన్ని తీసి పారవేస్తున్నాడు ఇంతమంది మధ్యలో. ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? శంఖ చక్ర గద పాణి. శంఖం చక్రం గద ఇవన్నీ పాణి చేతి ఎందే ఉన్నాయి కదయ్యా. స్టోర్ రూమ్లో పెట్టా అని చెప్పడానికి వీల్లేదు కదా, లేదా వాటిని మెరుగు పెట్టడానికి ఇచ్చా అని చెప్పడానికి వీల్లేదు కదా. మరి ఎప్పుడు చేతి ఎందే కలవాడివి కదా. నిన్ను చక్రీ అంటారే, షాంగీ అంటారే, గది అంటారే, గద కలవాడివి చక్రం కలవాడివి అని అంటారే. ఏం చేస్తున్నావు? ఒకసారి ప్రయోగించలేవా వాటిని? శంఖ చక్ర గదా పాణి. పోనీ నేను ఎక్కడో దూరంగా ఉన్నానంటావా? నువ్వు పరంపదంలో లేవు. ఎక్కడున్నావు? ఈ లోకంలోనే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు. ద్వారకా నిలయ, ద్వారక అనే ఊళ్ళో ఉన్నావు కదయ్యా. పైగా నీకేం పేరు? అచ్యుత అని పేరు. అంటే నిన్ను ఒకసారి శరణ వేడితే వాళ్ళని వదలని వాడివని కదా నీకు పేరు. మరి ఆ పేరు నీకు సార్థకం అవ్వాలి కదా. ఎందుకు అచ్యుత అని నీకు ఆ నామధేయం? అయ్యో నాకు కనపడలేదండి అంటావా? నీకు పేరు పుండరీకాక్ష అని పేరు. లోకంలో ఎవడికి లేని పెద్ద పెద్ద కళ్ళున్నాయట. అంత పెద్ద కళ్ళు ఉన్నప్పుడు నాకు జరిగే అవమానం, నీ భక్తురాలికి జరిగే అవమానం నీకు కనపడటం లేదా అని ఆవిడ శరణ వేడుతుంది పరమాత్మ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ గజేంద్రుడు కూడా అలాగే ఆర్తులైన వాళ్ళందరినీ కాపాడే హృదయం కలవాడు కదా పరమాత్మ. అని కలడందురు దీనుల ఎడ, ఎవడైతే ఆర్తితో పరమాత్మని ప్రార్థన చేస్తాడో అలాంటి వారి వెంట ఉంటాడండి పరమాత్మ. కలడందురు పరమయోగి గణముల పాలం. కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడు. అన్ని దిశల్లో ఉంటాడంటారే. దిశశ్చనారాయణ, ఊర్ధ్వశ్చనారాయణ, అధశ్చనారాయణ. వేదం చెప్తుంది కదా, పైన ఉంటాడు కింద ఉంటాడు అన్నిట్లో ఉంటాడంటారు. అంతర్బహిశ్చనారాయణ, లోపల బయట అంతటా ఉంటాడని అంటారు కదా. అసలు అంతటా ఉండేవాడు వీడు అసలు ఉన్నాడా లేడా ఒకసారి భావిస్తుంది. ఇంత కష్టం జరుగుతుంది నాకు అని. ఇలా పరమాత్మని ప్రార్థన చేస్తూ ఇక నాకు శక్తి లేదు, నేనేం చేయలేకపోతున్నాను, ఈ మొసల నుంచి బయటపడడానికి నా వల్ల కావట్లేదని ఆఖరికి తొండాన్ని పైకెత్తి పరమాత్మ దగ్గర ప్రార్థన చేస్తుంది. లావుక్కింతయు లేదు ధైర్యం విలోలం వయ్యే. స్వామి నాకు లావుక్కింతయు లేదు, నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యము విలోలం వయ్యే, ప్రాణంబుల్ ఠావులు దబ్బెను మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ శ్రమం బయ్యడిన్. నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపదగుందీనునిన్. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని పరమాత్మని ప్రార్థన చేస్తోంది ఈ ఏనుగు. లావొక్కింతయు లేదు, నాలో శక్తి లేదు. పరమాత్మ ఎవరి దగ్గరికి వస్తాడు? నాకు శక్తి ఉంది, నేను నా పని నేను చేసుకుంటా అనేవాడిని చూస్తూ ఊరుకుంటాడు ఎప్పుడైనా సరే. అయితే చేసుకోరా అబ్బాయి, నేను నీ పని కర్మ ద్వారానో జ్ఞానం ద్వారానో నన్ను పొందుదాం అనుకుంటున్నా, అయితే వాటి ద్వారానే పొందు. అలా కాకుండా ప్రపత్తి అని ఒకటి ఉందండి. అంటే ఆయన పట్టుకుని ఉండడం, నీ ఇష్టం, కాపాడుతావా కాపాడు, లేకపోతే లేదు నీ ఇష్టం, నువ్వు ఎలా ఉంచుకున్నా నీ వాడిని కనుక నేను నీకు చెందిన వాడిని నువ్వు కాపాడుకుంటే నీకే లాభం. ఇప్పుడు నా దగ్గర ఒక వాచి ఉంది, బంగారం వాచి. ఆ బంగారం వాచి నేను ఎక్కడో పెట్టి మర్చిపోతే నష్టపోయేది నేనే కదండి. అలాగే దాన్ని పెట్టుకుని ఉంటే అందరూ చూసి ఆనందిస్తారు కదండి, అబ్బో బంగారం వాచి ఉంది వాడి, కానీ దానివల్ల లాభం పొందేది కూడా నేనే కదండి. అంటే వాచి కలవాడు ఆనందపడతాడు. అంటే వాచి అని కదా, ఒక వస్తువు అనుకోండి. అలాగే హే భగవాన్, నేను నీకు వస్తువు లాంటి వాడిని, ఈ వస్తువు నీకుంటే నీకు ఖ్యాతి. ఈ వస్తువుని తీసుకోలేదనుకో వస్తువుకు వచ్చిన నష్టం లేదండి. నష్టాన్ని వస్తువుకు ఉంటుందా? మీరు ఏదైనా ఒక వస్తువుని మర్చిపోతే వస్తువు ఎప్పుడు బాధపడుతుంది, అయ్యయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే అని బాధపడుతుంది. మనమైతే బాధపడతాం, మా అన్నయ్య వదిలేశాడు, తమ్ముడు వదిలేశాడు, మనం ఏడుస్తాం. కానీ వస్తువు ఎప్పుడు ఏడవదండి. వస్తువును కనుక వస్తువుని కలవాడివైతే నీకు ఆనందం, వస్తువుని పోగొట్టుకుంటే నీకే దుఃఖం. అందువల్ల నాకు దుఃఖం లేదు, ఆనందం లేదు. నన్ను పొందితే నీకే ఆనందం, పొందకపోతే నీకే దుఃఖం. ఇది మన పెద్దలు ప్రపత్తి మార్గాన్ని అనుష్ఠించేవాళ్ళు చెప్తారు. చెప్పి నీ ఇష్టం, రక్షిస్తావా రక్షించు, లేకపోతే లేదు, నువ్వు ఎక్కడ పడేసినా నాకేం భయం లేదు అని అంటారు మన పెద్దలు. అందువల్ల ధైర్యం అకించనుడు అంటారు, వాడికే పేరు. నాకు వేరే ఉపాయం లేదు, నువ్వు తప్ప ఇంకో ఉపాయం లేదు. అందువల్ల లావొక్కింతయు లేదు, నా దగ్గర ఏ శక్తి లేదు. ధైర్యము విలోలంబయ్యే, ఇక ధైర్యం కూడా నాకు లేదు. ప్రాణం ఉల్టావులు దప్పెను, ప్రాణాలు కూడా కదులుతున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోదామా అని అటు ఇటు ఊగిసలాడుతున్నాయి. మూర్ఛ వచ్చేస్తుందట, ఏనుగుకి కళ్ళు తిరిగి పడిపోతుందేమో అన్నంత రీతిలో ఉంది.
తన ఉండస్యన్ శ్రమ, అలసట ఎక్కువైపోయింది శరీరానికి. శ్రమం వయ్యడిని, శరీరం చుక్కిపోయిందిటండి, శరీరం వడిలిపోయింది, దాన్ని అలసట ఎక్కువైపోయిందిటండి. నీవే తప్ప నితఃపరం వెరుగా, తండ్రి నువ్వు తప్ప నాకు ఇంకో దైవం అనేది నేను పట్టుకోవట్లే. లోకంలో మనం చూడండి, కాసేపు వీడిని కాసేపు వాడిని ఇంకోడిని మనం పట్టుకుంటాం, మేము పట్టుకోం. అలా పట్టుకునే వాళ్ళు చూడండి, కాసేపు వీడిని వీడిని అందరినీ పట్టుకుంటే చివరికి ఎవడు రాడు. ఎవరో ఒక దైవం ఉండాలి. ఏకభక్తి నిష్ఠ అంటారు. మిగతా వాళ్ళని గౌరవిస్తాం, మనం ఎవరిని తిట్టామండి, మిగతా వాళ్ళందరినీ గౌరవిస్తాం, కానీ ఒకడి మీద నిష్ఠ ఉండాలి. గోపికలు చూడండి, అలాగే రామరాజ్యంలో రాముని చూడండి, వాళ్ళ రామరాజ్యంలో ఎక్కడ చూసినా ఎవడైనా రామో రామో రామయితి ప్రజానామ భవన్ కథ రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి అని మనకి చెప్తాను. ఏకభక్తి నిష్ఠ అనమాట, ఒకే దైవం. అంటే గీతలో స్వామి చెప్తాడు, భక్తిర వ్యభిచారిణి, భక్తిని వ్యభిచారం చేయొద్దు అని అంటారు. కాసేపు ఒకటితో ఏమండి, ఒక స్త్రీ వివాహం చేసుకుంటే ఒక భర్త ఎంత నిష్ట ఉంటుందో దైవం పట్ల కూడా అంతే నిష్ట. వీడే నాకు రక్షకుడు అని ఒక దైవాన్ని ఎన్నుకోవాలి. ఆ దైవం కూడా ఎలాంటి దైవాన్ని ఎన్నుకోవాలో నువ్వు తెలుసుకో. లోకాలన్నిటికీ గొప్పవాడు, వాడు తప్ప ఇంకో దైవం లేదు, ఆయనతో సమానుడు కానీ అధికుడు కానీ లేడు, గొప్పవాడు స్వామి అని తెలుసుకుని వాడిని నువ్వు ఆశ్రయిస్తే బాగుపడతావు. అలా కాకుండా అందరికంటే చిన్నవాడిని పట్టుకుంటే ప్రతిసారి నీకు ఇవ్వాలంటే ఏమిస్తాడండి, ఎక్కడ రక్షిస్తాడు? అందువల్ల నీ కర్మని పోగొట్టడానికి కావాల్సినంత గొప్ప బలం కలిగిన వాడు అయి ఉండాలి దైవం. మన కర్మలు చాలా గొప్ప కర్మలండి, ఎవడూ పోగొట్టలేడు. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని మనకి శాస్త్రం చెప్తుంది. ఎన్ని కోట్ల కల్పాలలో మనం జన్మలెత్తినా అనుభవించినా తరగనంత సంపద మన దగ్గర ఉందిటండి. చాలామంది కొన్ని కోట్లు సంపాదించేసాయండి, మా తాతలు సంపాదించారండి, నాకు మనవాళ్ళు మునిమన్నవాళ్ళు తిన్నా తరగని ఆస్తి ఉందండి అంటాడు. ఈ ఆస్తి కాదండి, మనం నిజంగా సంపాదించుకున్న ఆస్తి చాలా ఉంది. పాపం, ఆ పాపపుణ్యాలు అనేవి ఈ జన్మ కాదండి, కొన్ని వేల జన్మలు మనం ఎత్తినా, ఇన్ని కల్పాంతరాలలో మనం మళ్ళీ అనుభవించినా తరగనంత సంపద మనం సంపాదించుకున్నట్టండి. అది పోగొట్టగలిగే శక్తి కలిగిన వాళ్ళు చిన్న చిన్న దైవాలు దాన్ని పోగొట్టలేవు. అందుకే గజేంద్రుడు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఇంత కర్మని పోగొట్టగలిగేంటి పెద్ద దైవం ఏదో ఆ దైవం కావాలి నాకు. ఈ లోకాలన్నీ సృజించిన దైవం, ఆ లోకాలన్నింటినీ నడిపే దైవం, లోకాలన్నింటినీ చివరికి తనలో ఇముడ్చుకునే దైవం ఏదైతే ఉందో ఆ దైవాన్ని నేను చూస్తాను, దాన్ని నేను నమస్కరిస్తున్నాను. అటువంటి ఆ దైవం తప్ప నాకు ఇంకో రక్షకం నేను ఇంకోటి భావించట్లేదు. నీవే తప్ప ఇతఃపరం బెరుగమన్నింపదగున్ దీనునిన్, నేను ఎలాంటి వాడిని, దీనుణ్ణి, అందువల్ల నాకు ఇంకో రక్షకులు లేరు. అందువల్ల దీనుడైన వాడిని ఆదుకోవటం నీదే బాధ్యత అని దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద. నీకు పేరేముంది, వరద అని పేరు. వరాం దదాతీతి వరద అంటారే, ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ వరద, ఓళ్ళని ఇచ్చేస్తుంటావట వరాలు. మరి అలాంటి నువ్వు సంరక్షింపు భద్రాత్మక, రక్షించడం వేరు, సంరక్షించడం వేరే. రక్షించడం అంటే తీసుకెళ్ళి కట్టుకట్టడం, సంరక్షించడం అంటే ఎంత గొప్పతనం అండి, ఎంత మంచి మాట, ఎంత ఉపసర్గం ముందు పెట్టారండి. బాగుగా రక్షించడం ఏంటండి, అలా బాగుగా నన్ను రక్షించాలి. ప్రార్థన చేస్తుంటండి ఏనుగు, ఓ కమలాప్త యో ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో. ఏనుగు మరి మనలాగా స్తోత్రాలు చేది కదండి, ఏనుగు అరిచేది ఎలా అరుస్తుంది, కుయ్యో ముర్రో అని అరుస్తుంది కదండి, అది కూడా కుయ్యో అన్నటండి. కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోక ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. నేను ఎవరినయ్యా, నిన్ను శరణ పెడుతున్నవాడిని, నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదన్నవాడిని, నువ్వు ఎలాంటివి కమలాక్షుడా. ఎంత అందంగా మాట్లాడిందండి. మేము ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి, నీకు కనపడటం లేదా, నేను ఇలా ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాను. కమలేక్షణ ఓ వరదా, ఎన్నో వరాలు ఇస్తావట కదా, నాకు ఏ వరం వద్దు, నేను ఎందుకో నిన్ను పిలుస్తున్నాను, ఆ పిలిచినప్పుడు ఒకసారి నేను నమస్కరిద్దాం అనుకుంటున్నాను, ఒకసారి నాకు కనపడు. ఓ వరద, ఇంకా అలాంటి వాడివి, ఒకవేళ నా మీద నీకు కోపం వచ్చి నేను ఏదైనా పాపాలు చేసి ఉన్నాను కదా అని నా మీద నీకు కోపం రావచ్చు, అయినా నీకు కోపం లేదట కదా. శత్రువుల మీద కూడా కోపం ఉండని వాడివట నువ్వు. ఓ ప్రతిపక్ష విపక్ష దూర, ప్రతిపక్షం వాడి మీద నీకు కోపం ఉండదట, విపక్షం వాడి మీద కోపం ఉండదటండి. శత్రువు మీద కూడా కోపం ఉండదట పరమాత్మకి, ఎవరి మీద కోపం ఉండదట. కుయ్యో అని నా మొర వినవయ్యా. కవియోగి వంద్య సుగుణోత్తమ,
ఎంతోమంది కవులు మొదలైన వాళ్ళు నీకు స్తోత్రాలు చేస్తూ ఉంటారే, ఆ స్తోత్రాలన్నింటి చేత నమస్కారాలన్నింటినీ చక్కగా అందుకునేటువంటి వాడా ఓ స్వామి, ఓ శరణాగతుడైనటువంటి వాళ్ళందరికీ కూడా, శరణ వేడిన వారికి అందరికీ కూడా కల్పవృక్షంలాగా అన్నింటినీ ఇచ్చేవాడా. మరి నాకు అన్నీ నేను కోరట్లా, నేను కోరేది ఏదో చెప్తా. నాకు చక్కగా నువ్వు కల్పవృక్షానివి కదా, ఏది కోరితే అది చేస్తావు కనుక నాకు ఒకసారి నువ్వు కనపడు. కరుణింపవే తలపవే, కనికరింపవయ్యా, ఒకసారి కరుణించవయ్యా, నిన్నే శరణు పెడుతున్న నన్ను ఒకసారి రక్షించు. ఎక్కడున్నాడైనా ఈ ఏనుగు యొక్క వాక్కు విన్నట్టండి స్వామి. ఆ వాక్కు వినగానే రమా వినోది ఉన్నట్ట స్వామి అమ్మవారితో ఆటలాడుతున్నాడు. ఆ ఆటలాడేటప్పుడు ఏదో కొంచెం ఆవిడతో కొంచెం కోపం వచ్చి ఆవిడ యొక్క వక్షస్థలం దగ్గర వస్త్రాన్ని పట్టుకున్నట్టండి స్వామి. ఎప్పుడప్పుడు చూడండి ఇలా పట్టుకుంటారు కదా, అలా పట్టుకున్నాడు. ఈ లోపల ఈ కుయ్యో అన్న మాట వినపడింది. దీన్ని మనకి పెద్దలు బాగా చెప్తారు మన వాళ్ళు. గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి శరభసంతాక్ష్య మారుహ్య ధావన్ వ్యాఘూర్ణన్ మాల్యభూషా వ్యసన పరికరో మేఘ గంభీర ఘోష అంటూ చాలా అందంగా మనకి వరదాచార్య స్వామి వారు చెప్తారు. ఈ ముసలి పట్టిన తర్వాత అది లాక్కుని బయటికి రావడానికి ఎంతో ప్రయత్నం చేసినా రాకపోతే ఈ లోకాలన్నిటికీ నాథుడైన వాడిని పిలవటం కోసం ఇది ఒక మొర చేసింటండి, ప్రార్థన చేసింటండి. ఆ ప్రార్థన వెళ్ళిందిట, ఒక్కొక్క లోకానికి వెళ్ళిందిటండి. వెళ్ళి మూల మూల అని అరుస్తుందటండి. మూల కారణం నువ్వేనా అని ఇంద్రలోకానికి వెళ్తే ఇంద్రుడు అన్నట్టనేం కాదు, నా అన్నట్టనేం కాదు. బ్రహ్మలోకానికి వెళ్ళింది, నువ్వేనా మూల జగత్కారణం, నాహం నేను కాదు. రుద్రలోకానికి శివలోకానికి వెళ్ళిందిట, నాహం అదే అక్కడ ఆయన అన్నట్ట నచాహం నేం కాదు మూల కారణం అన్నట్టు ఆయన. ఆఖరి కదా అక్కడి నుంచి వెళ్ళి ఈ వైకుంఠపురంలో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళిందిటండి. వెళ్ళిన తర్వాత ఆ వార్త విన్నాడు. విని ఇక పరధ్యానుడైపోయాడు స్వామి. ఎక్కడున్నా భగవంతుడికి వినపడిందో చాలా చక్కగా పోతనామాచార్య వారు అందంగా చెప్తున్నారు. అంటే ఎలా ఉంటాడు పరమాత్మకి ఆర్తి ఎంత బాగా ఉంటుంది చెప్తున్నారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు. చూడండి ఎలాంటి వాడు, ఎలా ఉన్నట్ట స్వామి అంటే అలా వైకుంఠపురంబులో, అగో అక్కడ వైకుంఠం ఉందే, ఆ వైకుంఠపురంబులో ఆమూల సౌధంబు, ఆ నగరిలో ఆమూల సౌధంబు, ఆ నగరి వైకుంఠ నగరం ఉందటండి. ఆ నగరంలో ఒక సౌధం ఉందట, ఒక మండపం. ఆ మండపంలో అక్కడ ఒక మూల దాపల మందార వనాంతరామృత సరహ, అక్కడ ఒక మంచి సరస్సు ఉందటండి. ఆ పక్కనే, ఆ మేడగ పక్కనే అక్కడ ఉండే అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలలతో ఉందటండి. ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక, చాలా అందమైనటువంటి ఒక చంద్రకాంత శిలలతో తయారు చేసినటువంటి ఒక పాన్పు ఉందటండి అక్కడ. అలాంటి ఆ శిలల అరుగు మీద కలువలతో అంటే పుష్పాలతో చక్కగా పరిచినటువంటి ఒక పాన్పు మీద లక్ష్మీదేవితో వినోది అయి ఉన్నట్టు స్వామి. ఇప్పుడు చంద్రకాంత మడులని ఉంటాయండి, ఇళ్లలో కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. అంటే చల్లదనం రావడం కోసం ఆ ఇళ్లలో పెట్టుకుంటారు. ఆ అడుగు ఆ చంద్రకాంత శిల ఉంటే చాలా చల్లదనం వస్తుంది, దాన్ని అడుగు పెడితేనే చాలా చల్లగా ఉంటాయి. సూర్యకాంత శిలలని కొన్ని ఉంటాయి, అవి వేడిని పుట్టిస్తూ ఉంటాయి అంటారు. అలాంటి ఆ చంద్రకాంత శిలలు ఉంటే దాని మీద చక్కగా ఒక పీఠం ఆ కలువలతో పుష్పాలతో అమర్చినటువంటి ఆ పాన్పు మీద లక్ష్మీదేవితో వినోది ఉన్నట్ట స్వామి. అలా ఉండి ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము. ఎలాంటి వాడు ఆ పరమాత్మ? ఎవడైతే గనక తన్ని శరణ వేడతాడో అలాంటి వాళ్ళ యందు రక్షణ భారాన్ని ఉంచినటువంటి వాడు, రక్షణని చెయ్యాలనే ఒక ఉత్సుకత కలిగిన వాడు అనమాట పరమాత్మ. అలాంటి వాడికి విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయి, అది పాహి పాహి అని గట్టిగా అరిచిందిటండి. కుయ్యాలించి అంటారు పోతనామాచార్య వారు. అది కుయ్యి అందటండి ఏనుగు. మరి జంతువులు అలాగే కదండి అరిచేది. మనం అయితే విచిత్రంగా అరుస్తాం, చచ్చాన్ రోయ్ వామోయ్ వాగోయ్ అని మనం అరుస్తాం. కానీ జంతువులు అలా అరవవు కదా. అది కుయ్యాలించి కుయ్యి అందటండి గట్టిగా అరిచిందిటండి. ఆ అరుపు అక్కడికి వినపడిందిటండి. దాని ఆర్తి అది చేసినటువంటి ప్రార్థనతో అక్కడికి వెళితే అప్పుడు అక్కడ ఉండి పరమాత్మగా తెలిసింది. వెంటనే రక్షించాలని ఉద్యుక్తుడైపోయి వెళ్ళిపోతున్నట్టు. అయితే ఇక్కడ చాలా అందమైనటువంటి మాట చెప్తారు. ఈ కింద పద్యం కూడా చూడాలి మనం. ఆయన వెంటనే పరమాత్మ ఎలా వచ్చాడు
గజేంద్రుడిని రక్షించడానికి. సిరికింజెప్పడు, లక్ష్మికి చెప్పట్లేదట, వెళ్ళిపోతున్నట్ట. శంఖ చక్ర యుగము చేదో ఈ సంధింపడు, శంఖం చక్రం వేటిని తీసుకోవట్లేదు, ఆయుధాలు వేటిని కూడా. ఏ పరివారంబును చీరడు, ఎవరిని కూడా పరివారాన్ని దగ్గర వెంట పెట్టుకుని పోవట్లేదు. అభ్రగపతి మన్నింపడు, గరుత్మంతుడు వచ్చి అక్కడికి వస్తే రమ్మని ఆయన రెడీగా ఉంటే ఆయన మీద ఎక్కట్లేదు, వెళ్ళిపోతున్నట్ట. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, ఆ జుట్టంతా కూడా గాలికి ఆ వెళ్ళే వేగానికి జుట్టంతా అలా ముందు పడిపోతుంటే కనీసం వెనక్కి కూడా ఇలా అనుకోవట్లేదండి, దాన్ని అనుకోవట్లేదు. వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, అమ్మవారితో వినోది అయి ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క వస్త్రాన్ని పట్టుకుని ఉన్నాడు, అలా దాన్ని వదలటం లేదు. గజ ప్రాణవనోత్సాహి అయి, ఏనుగు యొక్క ప్రాణాలు రక్షించాలి అనే ఉద్యుక్తుడై వెళ్ళాడు అని ఇక్కడ చాలా అందమైన మాట. ఏంటంటే పోతనామాచ్యుల వారు ఇంతవరకు రాసి అలవైకుంఠ పురంబులో రాశారండి. రాసేసి ఆయన తర్వాత వెళ్ళటం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఆయన అక్కడ పెట్టేసేసి బయటకు వెళ్ళిపోయాట. వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో మళ్ళీ పోతనామాచ్యుల గారి రూపంలో రామచంద్రుడే వచ్చి పద్యం రాసేసేటండి మొత్తం. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పోతనామాచ్యుల వారు మళ్ళీ కాళ్ళు కడుక్కుని ఒకసారి ప్రార్థన చేద్దామని వచ్చి కూర్చుంటే ఈ అలవైకుంఠపురంలో మొత్తం అంతా ఈ శ్లోకం అంతా కనపడిందంటండి. అరే ఎవరు రాశారా అమ్మాయి అని అడిగితే, ఇందాక నాన్న నువ్వేగా వచ్చి రాసావు. నేను రాయలేదమ్మా. అయితే ఇది రాసింది అయితే ఆ రామభద్రుడే అయి ఉంటాడని నిశ్చయించుకున్నట్టండి. అందువల్ల ఆయన ముందే పలికాడు, పలికెడిది భాగవతమట అని చెప్పారు కదండి. నేను కాదు పలికింది ఈ భాగవతాన్ని, పలికించిన వాడు ఆ రామభద్రుడు. అందువల్ల నేను పలికితే అది భవహరమగునట, భవం సంసారం అనే దాన్ని మొత్తాన్ని హరించి మారవేస్తుంది భాగవతం అని మనకి చెప్తారు. అందువల్ల ఇలా అయిన తర్వాత వీళ్ళ బావగారు శ్రీనాథుడు వచ్చేటండి వీరింటికి. ఆ వచ్చే సమయంలో చాలా అందంగా చెప్తారు. ఈయన పొలం దున్నుతున్నాడు వాళ్ళ అబ్బాయి. ఈయన ఆ పొలం దున్నేటప్పుడు ఈయన వస్తున్నాడు, పల్లకీలో మోసుకుని వస్తున్నారనమాట. అలా వస్తుంటే శ్రీనాథుడు పిల్లవాడు చూసాట, మన పోతనామాచ్యుల వారు పిల్లవాడు చూసాట. నాన్న అగో చూడండి పల్లకీలో ఎవరో వెళ్తున్నారు, శ్రీనాథుడు అనుకుంటుంది వెళ్తున్నారు అని చెప్పేటండి. చెప్పిన తర్వాత ఈయన తన ఐశ్వర్యాన్ని చూపించాలని శ్రీనాథుడు ముందు పట్టే వాళ్ళని అవతల జరగమన్నట్టండి. ముందు వాళ్ళు లేరు, అయినా పల్లకి వెళ్తుందటండి. అంటే నాన్న చూడు ఎంత విచిత్రమా, భలే వెళ్తుంది ఆ పల్లకి అన్నట్ట. అదే ఉందిరా అని పొలం దున్నుతున్నారు కదండి, 2 ఎద్దులు ఉన్నాయి, ఒక ఎద్దుని తీసేసి తోలరా అన్నట్టండి. ఒక ఎద్దుని తీసేస్తే అది పొలం దున్నుతూనే ఉంది, బాగానే వెళ్తుంటండి. వెళ్తుంటే శ్రీనాథుడు చూసి ఆనందించో భలే ఉంది, వెనకాతల మన కూడా లేమన్నట్టండి. ఈయన ఆవిడ ఇలా పల్లకి అలాగే వెళ్ళిపోతుంటండి. వెళ్తూ ఉంటే నాన్న అడుచుడు ఎంత విచిత్రం అన్నాడు. దీన్ని కూడా వదిలేరా అన్నట్టు. ఈయన వదిలేస్తే ఎలా వెళ్తుందండి, అలాగే వెళ్తుందండి. చాలా చమత్కారం చెప్తారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తారు. ఏమంటా నువ్వు ఏదో గ్రంథం రాసేవాడు కదా, చక్కగా ఎందుకు ఇక్కడ నువ్వు చక్కగా ఇంత దారిద్ర్యాన్ని అనుభవించే కన్నా నువ్వు చక్కగా ఈ పొలం పనులు చేసుకునే బదులు ఆ కావ్యాన్ని తీసుకుని ఎవరికన్నా అంకితం ఇస్తే ఏ రాజుల కన్నా నీ చక్కగా మంచి సంపద వస్తుంది కదా అంటే ఆయన చెప్తాడు, ఆయన నేను ఎవరికి ఇవ్వను. ఈ కావ్యం అనే కన్యక ఎలాంటిదో తెలుసా, బాల రసాల విశాల అంటూ చాలా అందమైన పద్యం చెప్తాడు ఆయన. చెప్పి ఆ కూడలకిచ్చ పడుపు కూడు భుజించుట కంటే హాలికులైననేమి నో దాలికులైననేమి. అయ్యా నేను హాలికులనైనా పర్వాలా, పొలం దున్నుకున్నా పర్వాలా, గహనాంతర సీమలకి వెళ్ళిపోయి కందమూల ఫలాలు తవ్వుకుంటాను, నిజదార సుతోదర పోషణార్థమై. భార్య పిల్లలందరినీ పోషించుకోవడానికి వెళ్ళి కవిత్వాన్ని వాడికి అంకితం చేయాలా? ఏదో ఒక చిన్న దుంపలు తవ్వుకుని అడవిలోకి వెళ్ళిపోయి ఏదో ఒక దుంపలు తిన్నా చాలా, అలాంటి వాళ్ళకి ఈ కావ్యం అనే కన్యకని నేను ఇవ్వను అంటాడు ఆయన. అని ఏదో అసలు ఏదో రాసేవాడు ఏది అని చెప్పి చూసి అలా వైకుంఠపురంలో నగరంలో ఇవన్నీ చూసేటాడు. చూసి ఏమంటే ఒక నవ్వు నవ్వేటాడు. ఎందుకు నవ్వారు అని అడిగితే, ఏమయ్యా దేవుడు గజేంద్రుడిని రక్షించడానికి వచ్చేటప్పుడు అమ్మవారికి చెప్పలేదన్నావు, సరే ఓకే. ఆయుధాలు కూడా పట్టుకోకుండా ఆవిడని అలాగే పట్టేసుకుని వచ్చేస్తే ఏం రక్షిస్తాడా, ఏమిటిది గజిబిజిగా ఉందన్నట్టండి. ఆ తర్వాత పాపం పోతనామాచ్యుల వారు అయ్యో ఏంటి ఇలా ఆయన అన్నారే అని సరే పాపం తలదించుకున్నారు ఆయన. వాళ్ళ అబ్బాయి విన్నాడు. సరే భోజనం చేస్తున్నారు వీళ్ళంతా. పోతనామాచ్యుల వారు మంచి గడ్డ పెరుగు వేసేట శ్రీనాథుడికి. గడ్డ పెరుగుని చూస్తున్నాడు. ఈ శ్రీనాథుడి యొక్క కుమార్తెను ఈ పిల్లవాడు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే వాళ్ళ భావికి వరలు ఉండవు కదండి. అప్పుడు ఆ అమ్మాయి పడిపోయింది, అందులో పెద్ద సౌండ్ అయిపోయింది. పిల్లవాడు గబగబా వచ్చి నాన్నగారు పిల్లవాడు పాపాయి పడిపోయింది అని చెప్పగానే ఈయన వెంటనే ఆ చేతిలో పెరుగు తినబోతూ ఆ పెరుగుతోనే పరిగెత్తేటండి. ఈయన అలా వెళ్ళిపోయాట అక్కడికి. వెళ్ళిన తర్వాత అప్పుడు వెంటనే అక్కడ పిల్ల పడలేదండి. నాన్న అంటే ఆ పిల్ల వచ్చేసింది. వెంటనే
వెంటనే పిల్లవాడు అడిగట్టు, ఏమండి మీరు మీ అమ్మాయిని రక్షించుకోవడానికి తాడో దేనో తేవాలి కదా, ఒక గేలాను, మరి చేతిలో ఉన్నటువంటి ఆ పెరుగు గడ్డతోనే ఎందుకు వచ్చేసారండి ఇక్కడికి అని అడిగట్టండి. అంటే వాళ్ళ అమ్మాయిని రక్షించుకోవాలని ఆతృతతో నిజంగా ఏం చేయాలి, అయ్యో అమ్మాయి పడిపోయిందా, అయితే ఈ పెరుగు గడ్డ తినాలి, లేకపోతే ఇందులో అన్నా పడేసి చేయి కడుక్కుని వెళ్ళాలని అనుకుంటాడా? ఏమండి అమ్మాయి పడిపోయింది బావిలో అని తెలియగానే చేతిలో పెరుగు గడ్డ ఉన్నా ఏది ఉన్నా అది అక్కడ పడేసి లేదా అలాగే వెళ్ళిపోతాడు, వాడు ఏం పట్టించుకోడు. అరే ఏమిట్రా ఇలా వచ్చేసాడంటే, ఏమో చేయిగడ కూడా కడుక్కోలేదండి, కంగారు వచ్చేసి అలా వచ్చేసానండి అంటారే. పరమాత్మ కూడా అంతే, ఆయన భక్తులని రక్షించడంలో ఎంత ఏమరపాటుతో ఉంటాడు ఆయన. అంటే అన్నిటినీ దేన్ని పట్టించుకోవటండి, అలా వచ్చేస్తాడండి ఆయన స్వామి. చాలా అందంగా చెప్తారు మనకి. మన పరాశర భట్టర్ అనేటువంటి మహానుభావులు కూడా పరమాత్మ ఎలా వచ్చాడు అనేదాన్ని చెప్తారు మనకి చాలా అందంగా. అక్కడ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే విశ్వక్సేనుల వారు చెప్పాలటండి. విశ్వక్సేనుల వారు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అటువంటి విశ్వక్సేనుల వారు చేయి కూడా ఇవ్వలేదండి. అతంద్రిత చమూపతి ప్రహిత హస్తం, ఎక్కడికైనా దిగి వెళ్ళాలంటే ఆయన చెయ్యి అందిస్తే చెయ్యి పట్టుకు దిగుతాటండి నారాయణుడు. విశ్వక్సేనుల వారు చెయ్యి ఇవ్వాలి, కానీ ఆయన చెయ్యి ఇవ్వట్లేదు, చెయ్యిలా పెట్టేట్టు ఎక్కడికో లేస్తున్నాడు కదా, నా చేతిని చూడలేదు, వెళ్ళిపోతున్నట్ట. అతంద్రిత చమూపతి ప్రహిత హస్తం అస్వీకృత ప్రణీత మణిపాదుకం, అక్కడ పాదుకలు తీసుకొచ్చి పెట్టాక ఆదిశేషుడు వచ్చి ఆయా పాదుకలుగా ఆయన మారిపోయి అక్కడ పెడితే ఆ పాదుకలు కూడా వేసుకోలేదు, వెళ్ళిపోతున్నట్టండి. అస్వీకృత తీసుకోనటువంటి పాదుకలు కలిగిన వాడు అయ్యాటండి. అస్వీకృత ప్రణీత మణిపాదుకం, అసలు ఏది వాహనం వచ్చి గరుత్మంతుడు వచ్చాడు, దాన్ని ఎక్కలేదండి, దేన్ని ఎక్కకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకోసం వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయుధాన్ని తీసుకోలేదు, దేన్ని స్వీకరించకుండా అలా వెళ్ళిపోతున్నాడే. అసలు కరిప్రవర బృంహితే, ఆ ఏనుగు పిలిచింది కదండి, ఆ పిలిస్తే దాన్ని రక్షించడానికి వెళ్ళినటువంటి ఆ భగవంతుని యొక్క కంగారు ఏదైతే ఉందో, నేను భగవంతుడికి కూడా నమస్కారం పెట్టానండి. భగవంతుడు భక్తుల్ని రక్షించడంలో చూపే ఆ కంగారికి నేను నమస్కారం పెడుతున్నా. భగవత స్వరాయీ నమః అంటారు మన భట్రవారు. హే భగవాన్, నీకు భక్తుల్ని రక్షించడంలో నీకుండే త్వర ఆతృత ఏదైతే ఉందో ఆ ఆతృతకి నమస్కారం అంటారండి. చూడండి, ఇక్కడ లక్ష్మీదేవికి చెప్పట్లేదుటండి, సిరికి చెప్పాడు, లక్ష్మికి చెప్పలేదు. సిరి అని పేరు లక్ష్మీదేవికి. శంఖచక్ర యుగం చేదోయి సంధింపడు, ఆయుధాలన్నీ కూడా పాపం వాటిని తీసుకోలేదు. ఇవన్నీ వెనకాతల పరిగెత్తుతున్నాయిటండి. అయ్యో వెళ్ళిపోతున్నాడే అని లక్ష్మీదేవి వెళ్తుంది. ఎలా ఉంది అంటే, నారాయణుడు ముందు వెళ్తున్నాడు, తన వెంట సిరి, ఆయన వెంట లక్ష్మీదేవి సిరి వస్తుందటండి. లచ్చి వెంట నవరోధ వ్రాతమున్, ఆ లక్ష్మీదేవి వెనకాతల ఆవిడ వెనకాతలు ఉండేంటి కన్యకలంతా కూడా ఆవిడ సేవ చేసే పరివారం అంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాని వెనకను పక్షీంద్రుడు, అయ్యో నన్ను ఎక్కకుండా వెళ్ళిపోతున్నాడే అని గరుత్మంతుడు వెనకాతల పరిగెత్తున్నట్ట. దాని పొంతన ధన కౌమోదకి శంఖచక్ర నికాయంబును నారదుండు భజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారాబాల గోపాలము. వైకుంఠంలో ఉండే ఆబాల గోపాల మొత్తం అంతా వచ్చేస్తున్నట్టండి. లక్ష్మీదేవి ఆయన అంట, ఆ లక్ష్మీదేవి వెనకాతలేమో పరిచారకులంతా ఆ స్త్రీలంతా వెళ్తున్నారు. దాని వెనకను పక్షీంద్రుడు గరుత్మంతుడు వెళ్తున్నాడు. వాని పొంతను వెనకాతల ధనస్సు శాంగం అంటాం కదా, ఆ ధనస్సు గద చక్రము శంఖము, అలాగే విశ్వక్సేనుల వారు నారదుడు వీళ్ళంతా వస్తున్నారు. వీళ్ళతో పాటుగా వైకుంఠంలో నిత్యులు ముక్తులు అందరూ, అయ్యో స్వామి ఏమైంది, ఇప్పుడు చూడండి బాంబు పెడితే ఎవడో పరిగెత్తి అందరూ వెళ్ళిపోయినట్టుగా ఖాళీ చేసినట్టుగా వైకుంఠంలో ఒక్కళ్ళు లేటండి, మొత్తం వైకుంఠాన్ని ఖాళీ చేసేసారు, అందరూ వెళ్ళిపోయారు అక్కడికి. అయితే లక్ష్మీదేవి అనుకుంటుంది, ఏమైంది అసలు, తన వేంచేయు పథంబు పేర్కొనడు, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పట్లేదు. ఆవిడ అనుకుందట, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను, ఎక్కడైనా ఎవరికైనా ఒక స్త్రీలకు ఏమన్నా ఆపద కలిగితే ఆ మాట ఏమన్నా వాళ్ళు గోవిందా పుండరీకాక్ష అని పిలిచారా ఏమిటి పంపదీసి, మరి ఈయన వెళ్ళిపోతున్నాడు. అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్యులు మృత్యులించిరో, దుర్మార్గులైన వాళ్ళు ఏమన్నా ఏదైనా నిన్న వేదాలను కానీ కలు వేద ప్రపంచంబులను వేదాలను ఏమన్నా ఎత్తుకుపోయారా ఎవరైనా మళ్ళీను? అప్పుడు బ్రహ్మగారి దగ్గర వేదాలను ఎత్తుకుపోతే అప్పుడు మళ్ళీ వెళ్ళాడు కదండి, అలాగే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా దుర్మార్గులైన వాళ్ళు ఎవరైనా ఇలా తీసుకుపోయారా? ధనుజా నీకము దేవతానగరిపై దండెత్తెను, రాక్షసులంతా అసురులంతా కలిసి దేవతానగరి నుండి ఇంద్రుడి యొక్క నగరాన్ని ఏమన్నా ముట్టడించారా? ఇంద్రుడిని ఏమన్నా కొడుతున్నారా ఎవరైనా? భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కరించిరో దుర్జనుల్, చెడ్డవాళ్ళైనటువంటి వాళ్ళు ఏడి చక్రాయుధుడు చూపు
అని అన్న హిరణ్యకశిపుడు అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు వెళ్తున్నాడు ఈయన అంటే పరమాత్మ వెళ్ళాలంటే ఈ కారణాలు కావాలి కదా, ఇవేం లేకుండా ఎందుకు వెళ్తున్నాడు ఇంత తొందరతో? ఆవిడికి తెలియట్లేదండి. లక్ష్మీదేవికి కూడా చెమట పట్టిందిటండి. ఆ చెమట యొక్క బిందువులు ఆ అమృతాన్ని ఆస్వాదించని తుమ్మిదులన్నీ అమ్మ మీద వాళ్తున్నాయండి. చాలా అందంగా వర్ణిస్తారు. అవన్నీ చెప్పుకుంటే లేట్ అవుతుంది. అదలా వెనకాత పరిగెత్తుతున్నాడు. లక్ష్మీదేవితో వెళ్తుంది. అడగాలనుకుందిట లక్ష్మీదేవి. అయితే అడిగితే ఏమనుకుంటాడో, ఇప్పుడు అడిగామనుకోండి బాగా కంగారులో ఉన్నప్పుడు భర్త గారిని ఏమంటాడు, మీకు బాగా అనుభవం ఉంటుంది. అందుకని లక్ష్మీదేవి కూడా అడగాలనుకుంటుందటండి. అడగాలనుకుంటుంది కానీ అడుగులు తడబడుతున్నాయటండి. ఆ అడుగులు వేసే తడబడడాన్ని చాలా అందంగా ఒక పద్యంలో చెప్పారు పోతనామాచ్యుల వారు. అడిగేదనని కడుబడిజను అడిగిన తను మగడ నుడుగడని నడయుడుగు. ఒకవేళ ఈయన అడుగుదామని ఈవిడ 2 అడుగులు వేస్తుందటండి. అడిగేదనని కడుబడిజను అడగాలి అని 2 అడుగులు వేస్తుందట. మళ్ళీనేమో ఏమన్నా అంటాడేమో అని మళ్ళీ వెనక్కి వెళ్తుందట. పర్వాలేదులే అని ఒకవేళ అడిగానే అనుకో, ఆయన ఏం చేస్తాడు, తను మొగుడు నుడగడని ఒకవేళ అని చెప్తే పో వెనక్కి పోను వెళ్ళి ఇక్కడ ఎందుకు వస్తున్నావు అంటాడేమో. ఎందుకులే నన్ను కూడా తీసుకుపోతున్నాడు కదా, నేను కామ్గా ఉన్నానులే, సైలెంట్గా ఉన్నా, వెళ్ళిన తర్వాత ఎవడో తెలుస్తుంది కదా. వెనకాతలు వెళ్ళేటప్పుడు అడిగితే కోపం వస్తుంది కదండి. అందుకని ఎందుకు వచ్చింది నేనేం అడగనని ఆవిడ ఏం మాట్లాడలేదు. సరే ఏం చేయాలి పాపం, వెడవెడ చిడి ముడి తడబడ నడుగిడు. అమ్మవారికి కూడా పాపం చికాకుతో తొట్టుబాటు పడుతూ పాపం మెల్లమెల్లగా అడుగులు ముందుకేస్తూ ఒకవేళ ఏమో మళ్ళీ అడిగితే ఏమని అంటాడో మళ్ళీ అడుగిడదు, మళ్ళీ అడుగు వేయట్లేదట. అడుగిడదు ఆగింది. మళ్ళీ జడిమా నడుగిడు నెడలను మళ్ళీ 2 అడుగులు వేస్తుందటండి. ఏంటి అందంగా ఆ అడుగులు వేసే క్రమాన్ని చూడండి ఎంత బాగా చెప్పారు ఈయన పోతనామాచ్యుల వారు. అలా నిజంగా ఈయన మొత్తం అంతా దర్శించి వచ్చాడా అన్నట్టుగా ఉంటుంది చాలా వర్ణించడంలో కానీ వాటిల్లో కానీ. అలా ఈవిడ స్వామిని వెనకాతల వెళ్తోంది. ఏం తడబడుతోంది. ఆ లక్ష్మీదేవి స్వామిని వెనకాతలే అనునయిస్తూ వెనకాతలే వెళ్తూ స్వామి అక్కడికి చేరింది. అయితే స్వామి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలా శీఘ్రంగా దేవతలంతా అక్కడికి వచ్చి స్తోత్రాలు చేస్తున్నట్టు స్వామిని వస్తుంటే మరి పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు నమస్కారం అండి అంటారు కదండి. అలా నమస్కారం అంటే ఇలా అని కూడా అంటలేదు, వెళ్ళిపోతున్నట్టు. అసలు వాళ్ళని కూడా చూడలేదు దేవతలందరినీ. అరే ఏమైంది ఎందుకు ఇలాగా అని. అయితే ఎవరో అన్నట్టండి, ఒక మకరిని స్వామి సంహరించడానికి వెళ్తున్నాడు అనగానే ముల్లోకాల్లో ఉన్న మకరులన్నీ కూడా అన్ని చోట్ల ఉన్న మొసళ్ళన్నిటికీ భయం వేసి ఒకవేళ మన్యానం చంపుతాడేమో అని అన్ని దాక్కున్నాయటండి. ఎక్కడెక్కడ దాక్కున్నాయో చాలా అందంగా చెప్పారు. చక్రాయుధాన్ని విడిచేట ఆయన, చక్రాన్ని ఆదేశించట వెళ్ళు అని చెప్తే చాలా మనసులో భావాన్ని అనుకుని వెళ్ళిపోతుంటండి. అలా చక్రాయుధం వెళ్తుంటే బహుశా ఒకవేళ ఆయన ముసల్ని చంపడానికి వెళ్తున్నాడు కనుక మకరిని, అందువల్ల మిగతా చోట్ల ఉన్న మకరులన్నీ దాక్కున్నాయటండి. ఎక్కడెక్కడ ఏవేవి దాక్కున్నాయి. మకరం ఒకటి రవి జొచ్చాను, ఒక మకరం సూర్యుడి వెనకాతల దాక్కుందిటండి, అక్కడ దాక్కుంది. మకరము మరి ఒకటి ధనదు నాడు నడాగెన్, ఇంకోటేమో ధనేంద్రుడైన కుబేరుడి దగ్గర ఒకటి దాక్కుందిటండి. ఒక మకరి అంటే సూర్యుడి దగ్గర దాక్కున్న మకర రాశి అని మనం పిలుస్తాం చూసారండి. అది వెళ్ళి అక్కడ దాక్కుంటుంది. అయ్యా నేను నీకు బంట్రొత్తుగా ఉంటాను, నన్ను గ్రహంగా పెట్టుకో, ఉపగ్రహంగా అయినా నాకు ఇవ్వని అది అక్కడ ఉండిపోయిందిటండి. అందువల్ల అది మకర రాశి. తర్వాత ఇంకోటి కుబేరుడి దగ్గరికి వెళ్ళి నేను నీకు వాహనంగా ఉంటాను అంటూ మకరం కుబేరుని చాటును వెళ్ళి దాక్కుందిటండి. ఏదో ఒక రకంగా నన్ను పెట్టుకోవయ్యా, నీ నవనిధుల్లో ఒక నిధిగా నన్ను పెట్టుకో అని, ఆ నిధుల్ని నేను కాపాడుతానో ఏదో రకంగా నన్ను చేసుకో అని ఆ మకర అది కోరిందిటండి. మకరాలయమును తిరిగేడు మకరంబులు. మకరాలయం అంటే ఈ సముద్రం అన్నమాట. మనకి మొసళ్ళకన్నిటికీ నిలయమైనటువంటి స్థానమైనది సముద్రం. ఆ మకరాలయంలో తిరిగేటటువంటి మకరంబులు, అందులో ఉండేటువంటి చాలా ఉంటాయి కదండి మకరాలు, ఇవన్నీ మొసళ్ళు. అవన్నిటి ఎక్కడ దాక్కున్నాయి అవన్నీ. కూర్మరాజు మరబున కరిగెన్, అవన్నీ కూర్మ భగవంతుడు కూర్మనాథుడు చుట్టూతో వెళ్ళి దాక్కునేటువంటి అమ్మో అని. కానీ నిజానికి ఈయన వేసింది ఇక్కడ దీన్ని సంహరించడానికి గజేంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఏనుగుని సంహరించడానికి చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ చక్రాయుధంతో దాని మొత్తాన్ని సంహరించి ఏనుగుని బయటికి తీసుకొచ్చి దాన్ని చక్కగా సంరక్షిస్తాడు. ఏనుగుకి మనకి చాలా అందంగా చెప్తారు. తన
ఏనుగుకి వైద్యం ఎలా చేశాడంటే తన శరీరంతో ఒకసారి నిమిరేట మొత్తం దానికి శరీరం అంతా ఒళ్ళంతా నొప్పులన్నీ తగ్గిపోయినట్టు. ఇందాక లావెక్కిందో లేదండి, ఇప్పుడు లావే బాగా అయిపోయింది. అయి తన పీతాంబరంతో ఎక్కడ గాయమైందో అక్కడ గట్టిగా నోటితో అద్ది అలా పెట్టేటండి. అయితే ఏనుగు అడుగుతుంది, అయినా నేను నిన్ను పిలిచింది దేనికో తెలుసునా? నన్ను ఇలా రక్షించమని నేను పిలవట్లేదు. దేనికి పిలిచానంటే నాహం కళేవరస్య త్రాణార్థం మధుసూదన, ఈ శరీరాన్ని రక్షించమని నేను నిన్ను పిలవల. ఎందుకంటే ఈ శరీరం కొన్నాళ్ళయ్యాక ఎలాగో పోవాల్సిందే కదా. ఇలా పోయే శరీరాన్ని రక్షించమని నేను అర్థించట్లా. మరి ఎందుకు అర్థిస్తున్నాను, దేనికోసం అర్థించాను అంటే నీకు అర్పిద్దామని ఒక పుష్పాన్ని తీసా. ఈ పుష్పం వాడిపోయేలా ఉంది, నేను పోయేలా ఉన్నా. పోయే లోపల ఈ పుష్పం నీకు పెడదాం అనుకుంటున్నా. కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితుం తవ, నీ పాదాల దగ్గర ఈ పుష్పాన్ని పెట్టాలనే భావన తప్ప నాకు ఇంకో దానికోసం నన్ను రక్షించమనో నాకు వైద్యం చేయమనో నేను నిన్ను పిలవలేదు అందరికండి. పాప ఆయన అనుకున్నట్టు అయ్యయ్యో నువ్వు పుష్పం కోసమా, ఆ మాట చెప్తే నేను పుష్పం వేయించుకునేవాడిని కదా అన్నట్టుగా మొహం పెట్టేశాడు. చూడండి, పుష్పం వేయించుకోవడానికి వచ్చినా ఏడుస్తూ పుష్పం వేయించుకోవడానికి అలవాట్లేదు. బాధ పోయి సంతోషంతో మనం పుష్పం వేస్తే ఆయనకి ఆనందం. అందుకే మీరు చూడండి, దేవుడా ఈ సంసారంలో ఉన్న నీకు పుష్పం వేస్తా రావయ్యా అనండి. ముందు సంసారంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి ఆయన పుష్పం వేయించుకుంటాడండి. మనకి రెండు లాభాలు. మనం మాటకారులో ఉన్న ఆయనకి తెలుసునన్నీ, అంటే మనం ఎలా ఏం చేస్తే మనకి ఫలం తొందరగా వస్తుందో అని తెలుసునండి. అయితే మనం ఎంత తెలియగలవాళ్ళో మనకన్నా ఇంకా గొప్ప తెలియగలవాడు ఆయన. దేవుణ్ణే మోసం చేయాలనే బుద్ధి మంది. పాప ఆయన ఎప్పుడు కూడా అలా మోసం చేయాలనుకోడు, కానీ మంచిగా ఉండే వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడండి. ఎందుకంటే దేవతల కోటిలో మీ చిన్న చిన్న దేవతల విషయాల్లోనే మన అందరం చాలామంది మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అలాగే బుద్ధి చెప్తూ ఉంటారు. స్వామి చెప్తూ ఉంటారు, ఒకసారి ఒక ఆయనట ఒక భార్యతో కలిసి వెళ్ళాట గుడికి, వాళ్ళ ఆవిడతో వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేశాట, స్వామి నాకు గనక ₹1,00,00,000 వస్తే నీకు ₹1,00,00,000 ఇచ్చేస్తా అన్నట్టండి. వెంటనే వాళ్ళ ఆవిడ గట్టిగా అందరిలోనే ముట్టిందిటండి. ముట్టితే ఆడవాళ్ళకి మొహమాటం ఉండకండి, సరిగ్గా కంట్రోల్ తప్పితే అక్కడే వేస్తారు. వేసిందిటండి ఆవిడ. వేసి ఎందుకు కొట్టావే అన్నట్టండి. మాట్లాడే ఉంటే నా జాగ్రత్త. ఎందుకే అన్న, ఏమిటా దేవుణ్ణి ఏం కోరావు? ₹1,00,00,000 వస్తే ₹1,00,00,000 ఇస్తా, మళ్ళీ ₹1,00,00,000 ఇస్తా అంటావే అందుకండి. మరి ఏమిటి అంటే ₹1,00,00,000 వస్తే మరి నువ్వేం తింటావా, నాకేం పెడతావు? అంతా ఉత్తిదే అని నాలుగు పెట్టండి, చెయ్యడ్డు పెట్టి ఉపేంద్ర తథాస్తు అన్నట్టు వినాయకుడు. ఆ వినాయకుడికి మరి ఒక భార్య ఉంటే వాడు ఒకరు దెబ్బ కొడితే వీనికి 2 భార్యలు ఉన్నారు కానీ సిద్ధి బుద్ధి, ఇద్దరు 2 మొట్టికేలు కొట్టారండి పాపం వినాయకుడిని. వినాయకుడు అటు ఇటు చూసి ఎందుకు కొట్టారన్నట్ట. వాళ్ళ ఆవిడకి ఇందాక సంవాదం జరిగింది, విన్నావా? విన్నాను. మరి విన్నప్పుడు వాడు ఏమన్నాడు, 4 కూపాడు కదా, మరి నువ్వెందుకు వాళ్ళకి వరం ఇచ్చావు? నేను కూడా ఉత్తిదే అన్నట్టు నేను 2 చేతులు అడ్డు పెట్టి చూడండి, వాడు ఉత్తిదే అన్నప్పుడు దైవం మాత్రం ఉత్తిదే అందా? దైవం కూడా అలాగే చేస్తుంది కదా. మరి వినాయకుడు కూడా అలా చేసేటండి. అందువల్ల మనం దేవుని మోసం చేద్దామని దేవుడు అని మోసం చేస్తాడండి. అంటే మోసం ఆయన చేయడు, మనం చేసిన మోసమే మనకి అది అడ్డుగా మన మీదే పడుతుంది. నువ్వు ఎలా ఇవ్వనంటావో ఆయన మరి నీకు ఎలా ఇస్తాడు? ఇవ్వననే సంకల్పం నీలో ఒకటి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన నీకు ఇవ్వాలి ఆ రూలే లేదు, ఇవ్వడు కూడా. అందువల్ల పాపం ఇలాగా పరమాత్మ దగ్గర ఏదైతే మనం కోరతామో ఆయనకి ఎంతసేపు మనం నీ కోసం పుష్పాన్ని అర్పిస్తానో, నీ కోసం ఏదైనా చేస్తానంటే ఆయన ఎంత ప్రీతో ఎంత ఆనందమో పరమాత్మది. అది ఇక్కడ చెప్తున్నారండి. చెప్పి గజేంద్రుడు ఈ మకరి అంటే ఎవరో కాదు, ఈ ముసలి చనిపోయిన తర్వాత అది ఒక గంధర్వుడిగా అయిపోయిందిటండి. గంధర్వుడై హూ అని వాడికి పేరుటండి. ఏం పేరు? వీడెవడ అమెరికా దేశస్తుల్లో ఉన్నాడు. ఇప్పుడు లేదంటే మనకి సాధ్యందరికి ఇలాంటి పేర్లు ఉండవు. అంటే గంధర్వులు రాగాలని పాడుతూ ఉంటారు కనుక బహుశా వాళ్ళకి అలా రాగాలతో పేర్లు ఉండొచ్చేమో అనుకోవచ్చు మనం. హూ అని ఆయన పెట్టుకుని ఉండొచ్చు. అయితే ఈ గంధర్వుడు తన భార్యతో కలిసి ఆ స్త్రీలతో కలిసి సరస్సులో స్నానం ఆడుతున్నట్ట. ఆ స్నానం చేసే సమయంలో గాలవుడు అనే ఒక మహర్షి అందులో నీళ్ళల్లో స్నానం చేయడానికి వచ్చేట. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు పక్కన ఉన్నారంటే ఎలాంటి వాడిని వెటకారం చేయాలనిపిస్తుందండి చాలామందికి. వాడు ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టుగా మిగతా వాళ్ళందరినీ విధానం చేస్తూ ఉంటారు మాట్లాడుతూ. నీకేం తెలుసురా, అదిరా ఇదిరా అని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇతను ఏదో కాస్త వాళ్ళ ప్రేయసి వాళ్ళంతా నవ్వాలి అనే ఉద్దేశంతో ఆ గాలవుడు తపస్సు చేసుకుని అక్కడ స్నానం చేస్తుంటే నీళ్ళ లోపల నుంచి వెళ్ళి ఒకసారి కాలు కొట్టుకు లాగెట్టండి. పాప ఆయన గుండెలు ఎదిరిపోయినాయి, భయం వేసింది. వెంటనే ఆయన ఇతన్ని శాపం పెట్టేట. ఏ రకంగా ఇతను అందుకే పెద్దల దగ్గర పరాచకాలు ఆడకూడదు. పెద్దల్ని ఏదో అవమానిస్తున్నట్టుగా ఏదో మాట్లాడితే మనకి ఇబ్బందులు కలుగుతాయి. అలా చేసాడు కనుక నువ్వు ముసలివైపడుండు
అని శాపం పెట్టేసేటండి. పెట్టేస్తే అయ్యయ్యా నన్ను అలా శాపం పెట్టకండి, నేను తెలియక చేసే అజ్ఞానంతో అని వేడుకున్నాడు. మరి మహానుభావులైన పెద్దలు ఏదైనా చేశారంటే ఒక కారణం లేకుండా వాళ్ళ నోటి వెంట ఏది రాదు, ఏది అవ్వదు. అందువల్ల అలా శాపం పెట్టినప్పుడు వెంటనే వాళ్ళు అన్నట్టు, అయితే సరే నీకు ఇలా ఉన్న తర్వాత ఒక గజేంద్రుడిని నువ్వు పడతావు, ఒక ఏనుగని, అప్పుడు నీకు హరి యొక్క సాక్షాత్కారం కలిగి నీకు విమోచనం కలుగుతుంది. ఏడిపించినా అందులో పెద్దవాడిని పట్టుకుని ఏడిపించాడు కనుక వాడికి కూడా మంచి జరిగిందండి. బహుశా ఆయన పాదం పట్టుకున్నాడు కదా మహర్షిది, అందువల్ల. అలాగే ఈ ఏనుగు కూడా మొత్తం అంత ఔషధినిచ్చిందో దీని గురించి చెప్తారు. ఈయన పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అని ఒక మహానుభావుడు, ఒక రాజు అనమాట. ఇతను ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి ధ్యానంలో నిమగ్నుడైపోయి ఉన్నాడు. ఆ ధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు అక్కడికి అగస్త్యుడు వచ్చాట తన పరివారంతో. ఆ అగస్త్య మహర్షి వచ్చినప్పుడు కనీసం పెద్దలు వచ్చి ఈయన కనపడినప్పుడు కూడా ఈయన ధ్యానం నుంచి లేవలేదు. పాపం ఏం చేస్తే తెలియదా, బాహ్య ప్రపంచం తెలియలేదు అతనికి. అలా తెలియక వచ్చిన అతిథిని, మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, పెద్దవాళ్ళు అంటే మామూలుగా ఉండే వ్యక్తులు కాకుండా చాలా గొప్ప గొప్ప మహానుభావులు వచ్చారనుకోండి. ఇప్పుడు సపోజ్ ఏ స్వాములారో వచ్చారనుకోండి, మీరు ఇంట్లో వ్రతం చేసుకున్నారు, వస్తే మీరు అసలు కనీసం పలకరించ కూర్చోమని కూడా అనలేదనుకోండి, కనీసం ఎవరినో ఒకరిని అక్కడ నియోగించడం అది చేయాలి కదా. అలా లేకుండా తన పూజలోనే నిమగ్నుడైపోయాడు. ఆ మౌనవ్రతంతో ఉండి దైవాన్ని పూజిస్తుంటే వెంటనే అగస్త్యుడి కోపం వచ్చి, నీకు మదం ఎక్కి ఈ రకంగా ఉన్నావు కనుక నువ్వు మదించినటువంటి ఏనుగులాగా పడుండు అని శాపాన్ని పెట్టేట అగస్త్యుడు. అప్పుడు ఆయన ప్రాధేయపడితే అప్పుడు నీకు కూడా తరుణోపాయాన్ని మహర్షులు చెప్తారు. అయితే ఇదంతా భగవత్ సంకల్పం, మరి ఎందుకు ఆయన ఇలా చేయిస్తాడో మనకి తెలియదండి. ఒక్కోసారి శాపం కూడా మనిషికి వరమే అవుతుంది. శాపం పెట్టాడు కదా అని మనం బాధపడిపోయి, నన్ను అంటావా, నా కాలు పోతే నీ చేతులు కూడా పోవాలని మళ్ళీ మనం శాపం పెట్టకూడదండి. లోకంలో చాలామంది ఒకటేదన్నా అంటే వెంటనే 10 తిడతాం మనం. కానీ తిట్టకుండా అలా ఉండడం వల్ల మనకి జరిగే మంచి అంతా ఇంత కాదు. ఏం జరుగుతుందో మనకి తెలియదు కాదు. దైవం ఒక్కొక్కటి చేత మన చేత అలా చేయిస్తూ ఉంటుందండి. ఒకడికి బాగా గర్వం వచ్చేసింది అనుకోండి, ఆ గర్వం వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో ఆ గర్వంతో అణిచేలాగా ఎవరితో తిట్టించడము, ఏదో ఒక అవమానం జరగడమో జరుగుతుంది. దానివల్ల మనకు ఒక ప్రయోజనం, తర్వాత లాభం ఉంటుందండి దాన్ని స్వీకరించగలిగితే. దాన్ని స్వీకరించకుండా మనం అడ్డు కనుక వేసినట్లయితే అది మనం చాలా ఇబ్బందుల పాలవుతుందన్నమాట. ఆ రకంగా ఈ యొక్క వృత్తాంతాన్ని చక్కగా ఈ లక్ష్మీదేవిది ఈ వృత్తాంతం, గజేంద్రుడిని రక్షించడం, ఇదంతా చాలా అందమైన ఘట్టం అనమాట. లక్ష్మీదేవి కూడా తర్వాత స్వామితో అడగడం, స్వామి కూడా ఆవిడికి సమాధానం చెప్పడం, ఈ ఘట్టం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అనమాట. ఈ గజేంద్ర మోక్షం, దీన్ని మనం కనుక స్మరించుకుంటే, ఎవరైతే స్మరిస్తారో, ఎలా అయితే కనుక మొసలి పట్టి దాని ఏనుగు యొక్క బంధాన్ని పరమాత్మ ఎలా విడిచాడో విడగొట్టాడో, అలా మన కర్మ బంధాన్ని కూడా విడగొడతాడండి పరమాత్మ. అందువల్ల ప్రాతకాలంలో పొద్దున్న లేవగానే ఈ గజేంద్ర మోక్షం యొక్క కథని చదువుకోవాలట. అందుకే మన పెద్దలు రోజు దీన్ని స్మరిస్తూ ఉంటారు. గ్రాహగ్రస్తే గజేంద్రే అంటూ రోజు ప్రాతస్మరణీయంలో ఈ శ్లోకాలు చదువుకుంటుంటాం. అందువల్ల ఉదయం ప్రాతకాలంలో ఈ శ్లోకాలు చదువుకోవడం వల్ల మనలో కలిగే వికాసం ఎంత గొప్పది అంటే, మనకు కూడా మనకున్నటువంటి కర్మబంధాలన్నీ తొలగిపోయి మంచి జ్ఞానం మనకు కలిగి పరమాత్మ యందు శ్రద్ధ మనకి ఏర్పడుతుంది అని అంటారు. అటువంటి గొప్ప శక్తిని ఇస్తుందిటండి.